గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ చరిత్రతో ముడిపడిన కొన్ని సంగతులు మనం చాలా తీక్షణంగా డీప్ స్టడీ మనం చేస్తున్నాం. ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది దీన్ని మనస్సును పెడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇవి చాలా ఉపయోగకరమైన సంఘ చరిత్రలు. నిజానికి ఇలాంటి సంఘ చరిత్రలు చెప్పాలన్న ఆసక్తి నాకు చాలా ఎక్కువ. చరిత్ర మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే వినే వ్యక్తులు ఉండాలి. ఆ వినే వ్యక్తులు ఉన్నప్పుడు మన జ్ఞానం చాలా ఎక్కువ మనం విస్తరించి మాట్లాడుకోవచ్చు. నిజానికి ఇవి బైబిల్ స్టడీస్లో లేదా బైబిల్ కోర్స్ చేస్తున్న వారి దగ్గర మాట్లాడుకునే సబ్జెక్ట్స్ ఇవి. మనం చాలా టూకీగా సింపుల్గా అవుట్లైన్స్ మాదిరి మనం మాట్లాడేసుకుంటున్నాం. దాని విలువ ఎరిగిన వారు ఎగిరి గెంతేస్తారు, దాని విలువ తెలియని వారు జేమ్స్కి ఏటో అలా చెప్తాడు ఒక్కొక్కసారి అనుకుంటారు. ఏది ఏమైనా కొన్ని విలువైన సంగతులు వింటున్నాం. మళ్ళీ ఒకసారి మన టైటిల్ జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అనేది ఎలా వచ్చింది, క్రిస్మస్ యొక్క హిస్టరీ ఏంటి, ట్రెడిషన్ ఏంటి, ఈ రెండు విషయాలు మనం కేంద్రీకరిస్తూ ఈ మూలాలు మనం వెతుకుతున్నాం. దాన్ని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళ్తాను. ఈరోజు ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ఏమనుకోకండి, కొంచెం జాగ్రత్త కొన్ని సంగతులు విందాం. గతించిన వారం 2 ఆర్గ్యుమెంట్స్ మనం చూసాం. అంటే క్రిస్మస్ అనేది అన్యుల నుంచి వచ్చింది అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మన క్రైస్తవ పండితుల్లో నుంచే. ఎందుకు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారంటే అన్యులు 3 పండగలు చేస్తారు. అన్యులు అనగానే ఇండియన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క డెఫినేషన్ తీసుకోకండి. అన్యులు అనగానే నేను 2nd సెంచరీలో 3rd సెంచరీలో నిలబడి మాట్లాడుతున్న పదం అది. అక్కడ అన్యులు అనగానే దాని అర్థం ఏంటంటే రోమీల్ని, ముఖ్యంగా ఈ ప్యాగన్ తెగలు ఏవైతున్నావో ఈ అన్య తెగలు రోమీల్ని ఎక్కువ కేంద్రీకరించి ఈ కామెంట్ చేశారు. వాళ్ళు ఎందుకు కామెంట్ చేశారు? రోమీలు ముఖ్యంగా 3 పండగలు చేస్తారు. మనకు తెలుసు కదా ఆ 3 పండుగలు. 1 పంట పొలాలకు సంబంధించినది, 2 వాళ్ళ నెలలకు సంబంధించింది, 3 వారు సూర్య భగవానుడికి సంబంధించింది. ఈ 3 పండుగలు వాళ్ళు చేసినప్పుడు ఈ 3 పండుగల్లో కనబడుతున్న ఆ కల్చర్ లేదా ఆ నాగరికత లేదా మనకు ఉపయోగపడే టైటిల్కి ట్రెడిషన్స్ మన క్రిస్టియన్ క్రిస్మస్లో కూడా కనబడతాయి. అక్కడ డౌట్ వచ్చింది. ఏం కనబడతాయి? మొదటిగా ఏదైతే మనం చూస్తున్నామో క్రిస్మస్లో అట్రాక్షన్గా చేసే ఒక ఈవెంట్ ఉంది, మనకు తెలుసది ఈ కొవ్వొత్తులు వెలిగించడం. దాన్ని క్యారల్ సర్వీస్ అంటారు అనుకుంటా. దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడిది దీని మూలాలు అన్నప్పుడు టక్కబని రోమీల యొక్క ఫెస్టివల్లో మనకు కనబడతాయి. అంటే మొదటి పండగ ఏదైతుందో సాటాన్ ఫెస్టివల్ అని ఏదైతే మాట్లాడుకున్నామో అందులో ఈ కొవ్వొత్తులు వెలిగించి ఆరాధన చేసి ఊరు వాడ తిరుగుతూ వాళ్ళ దేవుని గురించి ప్రకటన చేస్తారు. ఇప్పుడు సేమ్ అంటే క్రిస్టియానిటీలోకి ఈ కొవ్వొత్తులు వెలిగించే విధానం రాకముందే ఒక పండగలు ఏదో జరుగుతుందంటే దీన్ని అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే ఆ ప్లేస్ని భర్తీ చేశారా, లేకపోతే ఏం జరిగింది? ఏదో సంథింగ్ ఏదో జరిగింది హిస్టరీలో. ఈ హిస్టరీని మనం జస్ట్ టచ్ చేసి వచ్చేసాం లాస్ట్ వీక్. ఇది ఈ 3 పండుగలు అయిన తర్వాత దీని యొక్క మూలాలు ఏంటని మనం వెతికితే ఈ 3 పండుగలకి ఒక్కొక్కటి ఉంది. ఈ 3 పండుగల మతాలకి క్రైస్తవం చేస్తున్న ఈ వింతైన చర్యలకు కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయని మేధావులు, హేతువాదులు, నాస్తికులు, క్రైస్తవ్యం అంటే పడన వాళ్ళు కూడా అది చూపిస్తూ మీ రిలీజన్, మనం అనకూడదు మీ రిలీజన్, మీ క్రిస్టియన్ రిలీజన్ ఏదైతే ఉందో ఇది కాపీ పేస్ట్ రిలీజన్ అని కామెంట్ చేస్తారు. ఒక అభియోగం మన మీద మోపారు. ఎందుకంటే మన వాళ్ళకి కాస్త హిస్టరీ మీద గ్రిప్పు లేదనుకున్నారు ఏంటో నాకు తెలియదు, కానీ అసలు హిస్టరీలో కలగజేసుకుని పేజీలు తయారు చేసిందే క్రిస్టియన్స్. కానీ ఈ జనరేషన్ మొద్దుబారిపోయి ఈ జనరేషన్లో చాలామంది చర్చి హిస్టరీని గ్రహించలేకపోతున్నారు. కనుక గాలి గొట్టంగాలు ప్రతి ఒక్కడు మనకు చరిత్ర నేర్పించాలనుకుంటున్నారు. అందుకే చరిత్ర మనకి తెలియాలి. నెక్స్ట్ దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటి దీని గురించి అంటే ట్రయాంగిల్ వర్షిప్ అనేది ఒకటి జరుగుద్దని చెప్పాను హిస్టరీలో. ట్రయాంగిల్ వర్షిప్ అంటే తల్లి కొడుకుల ఆరాధన. ఈ తల్లి కొడుకుల ఆరాధన అనేది ఎక్కడ ప్రారంభమైంది? బాబిలోనియన్స్ దగ్గర ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? 2300 పైచిలుక, అంటే క్రీస్తు శకం నుండి 2300 పైచిలుక అక్కడ ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైందంటే అక్కడ సూర్యుడిని ఆరాధిస్తారు. ఐసిస్ అనొక పేరు మీద అక్కడ ఆరాధిస్తున్నప్పుడు మనకు కనబడేది ఈ ట్రయాంగిల్ వర్షిప్. అంటే తండ్రి కొడుకుల ఆరాధన అనేది మనకు కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే మిస్టీరియస్ రిలీజియన్స్ అంటారు హిస్టరీలో. ఆ వర్డ్ మీరు కొట్టండి, ఏఐ పొంకాల చరిత్ర మనకి ఇస్తుంది.
గూకులు పొంకాల చరిత్ర మనకి ఇస్తుంది. దీన్ని మిస్టీరియస్ రిలీజన్స్ అంటారు. దీన్ని అంటే మింగుడు పడని, రహస్యమైన, బహిర్గతం కాని, లోపల పాతికిపోయిన అనేక దేశాలకు వ్యాపించిన ఈ ప్రాక్టీస్నే మిస్టీరియస్ రిలీజన్స్ అంటారు. అంటే ప్రతి దిక్కున ఉంది, కాకపోతే పేరు మార్చుకుని ఉంది. మన ఇండియాలో ఎలా ఉందో మీకు చెప్పాను. మీకు ఇక్కడ దేవకి అంటారు. ఈ దేవకి కొడుకు పేరే ఈసా అంటారు. యేసు కాదు, ఈసా. ఈ యేసు అనే ఈ పదమే ఈ సనాతన గ్రంథాల్లో ఉంటుంది. మనోళ్ళు ఏమనుకున్నారంటే ఈ యేసు అనే పదం చూసి అదిగో ఈ గ్రంథాల్లో కూడా మా యేసు ప్రభు కొరకు రాసేసారని మనోళ్ళు సంకలు గుద్దేసుకుని ఇంకేముంది ఈ గ్రంథాలు కూడా మన గ్రంథాలే అన్నారు. కొంతమంది ఉన్నారులేండి బ్యాచ్, వాళ్ళ గురించి వదిలేసేయండి. యేసా, దేవకి అనే అర్థాలు వేరు. ఈ మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబులోనియా నుంచి డౌన్లోడ్ అయింది. అసలు బాబులోనియన్స్కి మూలం ఎక్కడ జరిగిందో జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ జరిగిందంటే నిమ్రోద్ దగ్గర జరిగింది. ఎక్కడ జరిగింది? నిమ్రోద్ అనేవాడు హంటర్, మనకు తెలుసు. వాడు ఏటగాడు. బైబిల్ కూడా చెప్పింది దానికి వచ్చి. వాడు పరాక్రమశాలి. వాడు జంతువులను ఏట్లాడతాడు, మనుషుల్ని ఏట్లాడతాడు, పరిపాలకుడు, బలవంతుడు. భూమి మీద ఆ రోజు మోతుబరి ఉద్యమాలు మాదిరి వాడు జరిగిస్తున్నాడు. ఆయన గారికి ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు సెమీరమిస్. కంగారవ్వకుండా, ఆయన గారి తల్లి పేరు సెమీరమిస్. మరి సెమీరమిస్ ఆయనకి ఏమైంది? భార్య అయింది. అంటే తల్లినే చేసుకున్నాడు అనమాట. ఈ తల్లిని చేసుకున్న తర్వాత, ఈ తల్లిని చేసుకున్న వీడు తర్వాత ఏమైందో చరిత్ర కొంచెం చూచాయి, కొన్ని విషయాలు చెప్పింది. ఆ తర్వాత చచ్చిపోయాడు. వీడు చనిపోతే వీడి శరీరాన్ని కాల్చి బూడిద ఊరువాడ జల్లి, ఆ బూడిద ఊరువాడ జల్లిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడని రెజరెక్షన్ అంటే ఆ వర్డ్ అక్కడ లేదు కానీ మళ్ళీ పునరుత్పత్తి జరుగుద్ది అని ఒక పదం సొసైటీలోకి తీసుకొచ్చింది. ఆవిడ గారే ఆ గయ్యాల గంప సెమీరమిస్. ఈవిడ గారు తెచ్చింది విగ్రహారాధన అనే దానికి నాంది పలికిందే సెమీరమిస్. మీరు ప్లే చేస్తున్నావా? సెమీరమిస్ ఈవిడ గారు తెచ్చింది. ఆ తర్వాత ఏం చేసిందంటే, తర్వాత ఆమె గర్భం ధరించింది. ఎలా ధరించింది? కొంతమంది కామెంట్ ఏం చేశారంటే, నిమ్రోదు లేనప్పుడు గర్భం ఎలా వచ్చింది సంథింగ్ అన్నారు. లేదు నిమ్రోదు వెళ్ళిపోయే ముందు ఈవిడ గర్భవతిని వాళ్ళ రిలీజన్ నమ్ముతున్న వాళ్ళు కొంతమంది అంటారు. ఏది ఏమైనా ఆ గర్భానికి అంత ఆథరైజ్డ్ ఎవిడెన్స్ అనేది లేదు. ఏదేమైనా కొడుకైతే పుట్టాడు. ఆ కొడుకు పేరు తమ్మూజ్. ఆ పదమే మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. ఆ పదమే రాను ఈ సెమీరమిస్, తమ్మూజ్ పదాలు అష్టారతు, కెమోసు, ఇలా రకరకాల ఐగుప్తులు, ఐసిస్ ఎలా అయితే పిలువబడతాడో, పార్చునా, ఈ పదాలన్నీ మనం చూస్తాం. జూపిటర్, ఈ పదాలన్నీ మనం చూస్తుంటాం. అంటే హిస్టరీలో చూస్తుంటాం, బైబిల్లో చూస్తుంటాం. వీళ్ళు అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారంటే ఎక్కడెక్కడ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే ఇండియాలో ఒకలా అయ్యారు, మెడోపర్షియన్స్ దగ్గర ఒకరే అయ్యారు, బాబిలోనియన్స్, గ్రీక్స్, తర్వాత రోమన్స్ వచ్చే సమయానికి రోమన్స్ దగ్గర ఎలా మారిపోయారంటే మిత్రాస్గా మారారు. ఏంటది? మిత్రాస్ అంటే సూర్యదేవుని ఆరాధన. ఆ మిత్రాస్కి జరిగే బర్త్డే డిసెంబర్ 25 జరుగుద్ది. అర్థమవుతుందో లేదు? ఈ మిత్రాస్కి డిసెంబర్ 25 పుట్టినరోజు జరుగుద్ది. ఇది రోమిలు చాలా ఘనంగా చేసేవారు. సరిగ్గా ఘనమైన పుట్టినరోజు ఈ డిసెంబర్ 25 చేసే సమయానికి ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో సెలవు దినంగా కూడా రోమ ప్రభుత్వం ప్రకటించేది డిసెంబర్ 25ని. సరిగ్గా ఆ టైంలో కొత్త రిలీజన్స్ తెర మీదకి వస్తున్నాయని వాళ్ళు అనుకున్నారు కనుక ఆ రోజుల్లో ప్రభుత్వానికి, సమాజానికి, చరిత్రకి మింగుడు పడని సంగతి క్రిస్టియానిటీ అనే దాన్ని తట్టుకోలేకపోయింది ప్రభుత్వం కూడా. ఎందుకంటే క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత విగ్రహాచారాలని చాలా బహిర్గతంగా ఖండించింది. రాజులకు మొక్కకూడదు, సామంతులకు మొక్కకూడదు, మనుషులకు మొక్కకూడదు, ఆకారాలకు మొక్కకూడదు, చేతులతో చేయబడిన బంగారము, ఎండి మనం చేసుకున్నవి సృష్టికర్తలు కాదు సృష్టములని పౌలు లాంటి ప్రసంగికులు, అపోస్తులు దొలగొట్టి పాడేశారు ఆ ఫస్ట్ సెంచరీని. ఎప్పుడైతే మొదటి శతాబ్దాన్ని దొలగొట్టారో అర్తిమీదేవి అనే సౌండ్ అంటాం మన అపోస్తుల కార్యంలో. ఆ అర్తిమీదేవి పేరే ఈవిడ గారు మరొక ట్రాన్స్ఫార్మ్ యు అన్నమాట. నా మాటలు అర్థమవుతుందో లేదు? అంటే ఈ సెమీరామిస్ చేసిన గీత అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా, అందుకే దీన్ని ట్రయాంగిల్ వర్షిప్లు అంటారనమాట. ఒక్కొక్క దిక్కున ఒక టర్న్ తీసుకుంటుంది. ఇలా అయితే ఎప్పుడైతే అర్తిమీదేవిని కుదిపేశాడు, అర్తిమీదేవి భక్తులందరిని కలిపి ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘం పేరే ఎఫెసీ సంఘం. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? ఈ ఎఫెసీ సంఘం అనేది చాలా పేరు మోసిన సంఘం, పైగా అన్యుల నుంచి వచ్చిన సంఘం, కట్టబడిన సంఘం. అందుకే ఎఫెసీ ప్రాంతం అనేది పేరు మోసినది. పైగా ఈ అర్తిమీదేవిని ఏమంటారంటే ఇంగ్లీష్లో డయానా అంటారు. ఈ డయానా టెంపుల్ ఈ రోజుకి కూడా ఫేమస్. అంటే పాత 7 వింతల్లో ఒక వింత డయానా టెంపుల్. ఇలాంటివన్నీ క్రైస్తవులు కొలగొట్టేసరికి
క్రైస్తవులను తట్టుకోలేక హతసాక్షులుగా మార్చేయాలనుకున్నారు. చక్రవర్తులు పగబెట్టారు, సైన్యాధిపతులు పగబెట్టారు, మతోన్మాదులు పగబెట్టారు. క్రీస్తు పేరు చెబితే స్త్రీలు పురుషులను చూడకుండా బయటికి లాగి చంపడానికి చూశారు. ఆ రోమ్ కొలీసియం అని పెద్దది ఉంటుంది, మీకు తెలుసో తెలీదో, సుమారు 50,000 మంది కూర్చొచ్చి ఫుట్బాల్ స్టేడియం మాదిరి ఉంటుంది. ఈ మాట నేను ఉపయోగించకూడదు కానీ ఉపయోగిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. గ్లాడియేటర్స్ అంటారు, అక్కడ ఫైట్ జరుగుతుంది. మొన్నే గ్లాడియేటర్ 2 కూడా వచ్చింది. ఇది రోమ్ హిస్టరీ. ఇది మీకు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఆ యొక్క వచనం మీకు సింక్ అవుద్ది. ఆ వచనం ఏంటంటే 800 మందిని తీసుకెళ్ళిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం సాధించినది ఇతగాడేగా అంటారు. ఎవరిని? పౌలు గారిని. ఆ మాట మీకు అర్థమవుతలేదు. 800 మందిని తీసుకెళ్ళిపోయి ప్రభుత్వం మీదకి రోమ సైన్యం మీదకి ఒకడు లెగుస్తున్నాడు, ఇతగాడేగా అంటారు. ఆ ఇతగాడు అంటే పౌలు గారేగా అంటారు, కానీ పౌలు గారు కాదు. ఒకడు ఉన్నాడు ఆల్రెడీ విప్లవకారుడు, అతడే మనకి ఇప్పుడు మొన్న రిలీజ్ అయిందిగా మ్యాక్సిమస్, అదే గ్లాడియేటర్ 2. అందులో అదే ఆ ఫస్ట్ 1, 2 ఏదో హిస్టరీ ఉంటుందిలేండి. ఈ బెన్హర్ కానీ ఈ హిస్టరీలు అండి ఇవన్నీ. వాళ్ళు హిస్టరీలు తీస్తున్నారని మన వాళ్ళు హిస్టరీలు తీశారు, మొత్తానికి బుస్సు మంది. ఆ తర్వాత విషయం అది ఏదేమైనా బైబిల్ చరిత్రను కాస్త బేస్ అయ్యి టచ్ అయ్యి వాళ్ళ డాక్యుమెంటరీలు ఉంటాయి. అది జరిగింది. ఇది అయిన తర్వాత ఆ రోమ్ కొలీసియంలో సుమారు 50,000 మంది కూర్చుంటారు. ఏం చేస్తారంటే అప్పటి వరకు గ్లాడియేటర్స్ని దించేవారు. గ్లాడియేటర్స్ అంటే ఓ సైన్యం మీదకి వెళ్ళి వాళ్ళని జయించిన తర్వాత అక్కడ సైన్యాధిపతులు కానీ రాజ్యంలో ప్రధానమైన వ్యక్తులు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి ఈ కింద పడేసి వాళ్ళకు ఫైటింగ్ సీన్లు ఇప్పించి ఆ తర్వాత కొలీసియంలో వదులుతారనమాట. ఇలా స్టేడియం మీరు ఎలా అయితే కూర్చున్నా ఇలా సుమారు 50,000 మంది అలా పైన కూర్చుంటారు. మొత్తం 50,000 మంది. ఈ గ్రౌండ్ అలా స్నోప్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ అనేది సదునైన గ్రౌండ్ ఒకటి ఉంటుంది, సేమ్ ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంటుంది. ఈ మధ్యలో ఏం చేస్తారంటే గ్లాడియేటర్ని ఎదురుదిరి ఎవడు కొట్టుకుంటే వాడు గెలిచినోడికి కొంచెం స్వేచ్ఛ ఇస్తారనమాట. ఇలా ఎంత గెలిస్తే అంత స్వేచ్ఛ ఇస్తారు. ఈ స్వేచ్ఛ కొరకు ఈ గ్లాడియేటర్స్ అంటే ఈ బానిసలు ఫైట్ చేస్తుంటారు. చాలా కాలం జరిగేది, ఒకరినొకరు చంపుకుంటుంటే 50,000 మంది స్టేడియంస్ ఎవరైతే ఉన్నారో రోమ చక్రవర్తులు వాళ్ళందరూ కూర్చొని ఎంజాయ్ చేసేవారు. రాను ఏమైందంటే గ్లాడియేటర్స్ అంటే ఈ ఫైటర్స్ని ఆపేసి ఈ గ్రౌండ్లోకి ఎవరిని దించారంటే క్రిస్టియన్స్ని దించేశారు. ఎందుకు దించారు? ఈ క్రిస్టియన్స్ వల్ల ప్రభుత్వాలకి మన మతాలకి ఇబ్బంది కలిగేలా ఉందని వీళ్ళు ఏం చేశారంటే కావాలని క్రైస్తవ గర్భిణీ స్త్రీలను కూడా ఆ గ్రౌండ్లోకి దించి ఫైట్కి ఎవరిని వదిలేరనుకున్నారు? సింహాలని, ఎలుగుబంట్లని ఇలా వదిలేసి ఆ స్త్రీలను తినేస్తుంటే ఈ పైనుండి వీళ్ళందరూ ఎంజాయ్ చేసేవారు అన్నమాట. అదిగా చూపిస్తున్నారు చూసారా, ఆ క్రైస్తవ స్త్రీల్ని తోళ్ళు అంటే పచ్చి తోలుల్లో వేసేసి, ఈ పచ్చి తోళ్ళు అంటే చూసారు జంతువు తోళ్ళు, ఈ చర్మాలు వసిలి ఈ తోల్లో మనిషి బతుకుండగానే, క్రైస్తవ విశ్వాసి బతుకుండగానే ఆ తోల్లో కలిపేసి కుట్టేసి ఆ తోలుతో ఇలా బంతులా తయారు చేసిన తర్వాత అందరూ వదిలేసేవారు. ఈ ఎండకెండితే తోలుకుండే గుణం ఏంటండి? అది టైట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది టైట్ అవుతుంది, టైట్ అయినప్పుడు బంతి మాదిరి లోపల నొక్కుతున్నప్పుడు ఊపిరి ఆడదా మనిషికి. ఆ ఊపిరాని టైంలో ఆ బంతిలాగా గ్రౌండ్లోకి వదిలేస్తే సరిగ్గా అదే టైంలో సింహాలను వదిలేసేవారు. సింహాలు ఏదో కొత్త జంతువు అనుకుని అలా వచ్చి వాటిని పంజాతో కొడుతున్నప్పుడు లోపల నుంచి రక్తం చిమ్ముతుంటే రెచ్చిపోయి పీక్కుని తినేసి ఆ తోలుతో సహా మైనానికి కట్టి అంటించేశారు. అదిగో మైనానికి కట్టి రకరకాల ఎంత హింస పెట్టాలని హింస పెట్టారు. ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇలా సుమారు 3 శతాబ్దాలు నడిచింది ఓస కోత క్రైస్తవం మీద. 3 శతాబ్దాలు అంటే 300 సంవత్సరాలు కోత. ఇంకా వదే మామూలుగా జరగలేదు, రక్తం వేర్లై పారింది. ఎక్కడ చూసినా ఎవర్రా చచ్చిపోయారు? క్రైస్తవులు. ఎవర్రా స్త్రీలు? క్రైస్తవులు. ఎవర్రా పిల్లలు? క్రైస్తవులు. ఏ చక్రవర్తి వచ్చినా క్రైస్తవం మీద పగబెట్టాడు. 300 సంవత్సరాలు దులిమడేశారు క్రిస్టియానిటీని. అందుకే హతసాక్షుల సంఖ్య పెరిగిపోయింది. మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే బైబిల్ ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు, రెండవ హతసాక్షి స్తెఫను, మూడవ హతసాక్షి అపోస్తుడైన యాకోబు. ఇలా ప్యాటర్న్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఈ వధ జరుగుతున్నప్పుడే ఎబ్రీ పత్రికలు కూడా రాయబడ్డాయి. అందుకే ఎబ్రీ పత్రికలు రాస్తున్నప్పుడు చూసారా, కొండల్లోనూ గృహాల్లోనూ రంపాలతోనూ రాళ్లతోనూ వధకు గుడిపడి స్త్రీలను తమ పురుషులను కోల్పోయారు. ఈ చరిత్ర ఇంక్లూడ్ చేస్తూ గతం జ్ఞాపకం చేస్తుంటే పాత నిబంధన చరిత్ర, ఈ చరిత్ర కలిపి ఆ పత్రిక రాసుకొచ్చారు. ఇలా చరిత్ర నడుస్తున్నప్పుడు 300 సంవత్సరాలు ఎంత ఏడిపించాలో అంత ఏడిపించారు. కానీ గమ్మత్తు ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, మనకు సిగ్గు ఏంటంటే, ఎంత చంపేస్తున్నా యేసుని ఎరగమని మాత్రం అనలేదు. మనం ఆధార్ కార్డుకు బెదిరిపోతాం.
ఆఫీసులో క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కంగారు అయిపోతాం. మన ఎంప్లాయీ లైఫ్కి ఏమన్నా డోకా కానీ కలిగిపోద్దేమని అంత ఇబ్బందులు పడిపోతాం. మన క్రిస్టియన్ చెప్పుకోవడానికి సంతల్లో సమాజంలో చెప్పుకోవడానికి మనకి ఎంత సిగ్గో. చక్రవర్తి ఇలా నిలబడి నీ కొడుకుని చంపేస్తున్నావు, తర్వాత మీ ఆయన్ని చంపేస్తాం, నువ్వు యేసుకు చేయకూడతావా చక్రవర్తికి చేయకూడతావా అంటే ఆవిడ ఇలా కన్నీళ్ళు దుడుచుకుని ఆ క్రైస్తవ స్త్రీలు మా కొడుకుని చంపేశారు, మా ఆయన్ని చంపేశారు, అయ్యా మీకు విషయం చెప్పాలి, నా పీకి మీద కత్తెట్టి నన్ను చంపేసినా కానీ నేను యేసుకే చేయకూడతాను కానీ మీకు కొట్టననేవారు వాళ్ళు. ఇలాంటి చరిత్రలు క్రైస్తవ చరిత్రలు నమోదు చేయబడ్డాయి సుమారు 300 సంవత్సరాలు. ఎప్పుడైతే 300 సంవత్సరాలు ఈ చరిత్రలు నమోదు చేయబడ్డాయో అప్పటి వరకు ఎంత వధ జరిగిందో సడన్గా ఒక రోమా చక్రవర్తి రాజు మారిపోయాడు. ఆ రోమా చక్రవర్తి రాజు ఎవరో కాదు, కాన్స్టాంటినోపుల్. ఈయన మారిపోయేసరికి క్రిస్టియానిటీకి క్లాసిక్ లుక్ వచ్చిందనమాట. అంటే క్రిస్టియానిటీని గౌరవించడం ప్రారంభించాడు. ఎందుకు? ఇప్పటివరకు వీళ్ళకి దేవాలయాలు లేవు. ఈయన రాజే క్రిస్టియన్ అయిపోతే ఇక ఈ క్రిస్టియన్స్ మీద ఎవరైనా తిరగబడితే ఊరుకుంటాడా? భయపడ్డారు. అందుకే ఏం చేశాడంటే, అబ్బాయి మీకు స్థలాలు ఇస్తాను, చజలు కట్టుకోండి అన్నాడు. అబ్బాయి ఎప్పటివరకు నేను క్రిస్టియన్ అయిపోయాను కనుక ఏవైతే అన్య గుడులు ఉన్నాయో ఈ గుడుల్లో ఉన్నవన్నీ మీరు తీసేసి ఆ గుడుల్నే మీరు చర్చలు చేసేసుకోండి అన్నారు. ఇలా చర్చలు చేసుకుని రాయితీలు ఇచ్చి ఆ స్థానంలో లేదా ఆ రాజరికంలో ఉద్యోగాలు ఇస్తే క్రైస్తవులు అప్పటి వరకు ప్రమాదాలు ఇబ్బందులు ఉన్నాయి కనుక క్రీస్తుని నమ్ముకోవడానికి భయపడేవారు. ఎప్పుడైతే ఈ రాయితీలు వచ్చాయో అక్కర్లేని చుట్టం కూడా క్రైస్తవుడు అయిపోయాడు. ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అయిపోయాడు. అందరూ క్రిస్టియన్స్ అయిపోయారు. ఎప్పుడైతే పూర్తి నమ్మకాలు, పూర్తి విశ్వాసం, సరైన భక్తి లేకుండా క్రిస్టియానిటీలోకి 3వ శతాబ్దం తర్వాత అనేక క్రైస్తవులు క్రైస్తవ్యంలోకి వచ్చారో వాళ్ళ పూర్తి భక్తి లేని వాళ్ళు క్రిస్టియానిటీలోకి సంఘంలోకి వచ్చేసరికి సంఘంలోనికి అన్య ఆచారాలు వచ్చేసాయి. నా మాటలు అర్థమవుతున్నా లేదు? ఇక్కడ వరకు చూసాం. లాస్ట్ వీక్ గుర్తుందా? గుర్తులేదు చెప్పండి, మళ్ళీ మొదలెడతాను. గుర్తుందా లేదు? గుర్తుందిగా? ఇక్కడ వరకు చూస్తాం. ఇక్కడ వరకు చూసిన తర్వాత ఆ 3వ శతాబ్దం తర్వాత రాజు వచ్చిన తర్వాత ఎప్పటి వరకు వీళ్ళకి ఏమున్నాయి? క్రైస్తవులకి హతసాక్ష్యాలు, రక్తం చిందించడం, పిల్లలు చనిపోవడం, భర్తలు చనిపోవడం, భార్యలు చనిపోవడం. ఎవరైతే మాంగ్స్ ఉన్నారో క్రిస్టియన్ మాంగ్స్, అప్పట్లో క్యాథలిక్కే చర్చికుండే పేరు ఏంటంటే క్యాథలిక్ వేరు, రోమన్ క్యాథలిక్ వేరు. ఈ పేరు ఉండేది. సంఘానికి మాంకులు ఉంటే వాళ్ళని కూడా చంపేయడం. ఇలా చంపేస్తుంటే అప్పటి వరకు వీళ్ళకి పండగలు పబ్బాలు లేవు. రాజు ఎప్పుడైతే వచ్చాడో, రాజు వచ్చిన తర్వాత ఈ రాజుగారు వచ్చిన వెంటనే క్రైస్తవ్యానికి స్వతంత్రం వచ్చింది కనుక కొత్తగా ఏమొచ్చినాయి? పండగలు వచ్చినాయి. అంటే సుఖం ఎరిగితే పండగలు గుర్తొస్తాయి మనకి. ఆ పండగలు అప్పటి వరకు వాళ్ళు ఏం కోరుకునేవారంటే క్రీస్తు కొరకు హతసాక్షిగా ఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు కొత్తగా పండుగలు వచ్చాయి. ఏం పండుగలు వచ్చాయి? యేసయ్య పుట్టిన జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్, ఈస్టర్, రిజరెక్షన్. ఈ 3 క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అండ్ రిజరెక్షన్. ఈ 3 జ్ఞాపకం చేసుకోవాలని తీసుకొచ్చారు. ఎలా జ్ఞాపకం చేసుకుంటారు అబ్బాయి అంటే, డిసెంబర్ 25ని పుట్టుకని జ్ఞాపకం చేసుకున్నాం అనగానే పెళ్ళి మనకు కొంతమంది తెర మీదకి వచ్చారు. ఎస్ఎస్ నోరు మీద డిసెంబర్ 25 ఎలా జ్ఞాపకం చేసుకుంటారా అని అడిగారు. అలా అడిగిన వారిలో మనకు తెలిసిన వ్యక్తులు మనకుంటారు. అలా అడిగిన వ్యక్తుల్లో ఎవరంటే ప్రధానమైన వ్యక్తులు, ఆయన పేరు కూడా లాస్ట్ వీక్ మనం చూసాం. అడిగిన వ్యక్తులు దులిమాడేశారు. ఏమన్నారంటే, పాలిగన్ అని ఒక పాస్టర్ లేదా పాలిగన్ అని ఒక సంఘ పెద్ద ఏమన్నాడంటే, తప్పు మనకు పుట్టినరోజులు ఏంటి అని అడిగాడు. మనం ఎందుకు చేసుకోకూడదు పుట్టినరోజులు అంటే ఈ పెద్దలు ఖండించారు. మనం ఎందుకు పుట్టినరోజులు చేసుకోకూడదంటే, చరిత్రలో పుట్టినరోజులు చేసుకున్నది ఎవరు? బైబిల్లో ఉంది. ఫరో చేసుకున్నాడు. అహస్వరస్, ఎస్తేరు గారు వాళ్ళ ఆయన చేసుకున్నాడు. తర్వాత ఎవరు చేసుకున్నాడు? ఏ రోజు చేసుకున్నాడు. వీళ్ళ కథ పుట్టినరోజులు చేసుకునేది, అన్యుల కథ పుట్టినరోజులు చేసుకునేది, మనం పుట్టినరోజులు చేసుకోవడం ఏంటని పాలిగన్ అనే పెద్ద ఆయన తెగించాడు. దీని మీద గట్టిగా అడిగాడు. వీటి గురించి మాట్లాడడానికి వీలు లేదు అని ఎప్పుడైతే మాట్లాడాడో, అంతకుముందు 350 అంటే ఈ 300లో రాజు మారాడు 313లో, 350కి వచ్చేసరికి పోప్ జూలియస్ I డిసెంబర్ 25 ఎంత అన్యుల ఆచారం అని మీరు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ 25ని ఎవడో పుడితే ఎవడో పండగ చేసుకుంటే అది మన దేవుడు పండగ కాకుండా పోద్దా? అంటే ఒకే టైమింగ్లో అవుతే అది ఒకే టైమింగ్లో మనం చేసుకోకూడదా? తప్పు అని పోపే ప్రకటించాడు జూలియస్ I. ఎప్పుడైతే ఈయన ప్రకటించాడో దీని మీద తర్జన భర్జనాలు జరిగాయి. అందుకే వాళ్ళు చాలా గొడవ చేసిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే, క్రిస్టియన్స్ అంటే మనం డెత్ని హైలైట్ చేయాలి, అంటే ఆయన మరణాన్ని హైలైట్ చేయాలి తప్ప ఆయన జననాన్ని హైలైట్ చేయడం ఏంటి? ఆయన పుట్టుకని, ఆయన బర్త్డేని హైలైట్ చేయడం ఏంటి? డెత్డే మనకు ప్రాముఖ్యం తప్ప బర్త్డే ప్రాముఖ్యం కాదన్నారు కొంతమంది. కాదు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం అంటే
పుట్టుక, జీవనము, మరణము, పునరుద్ధానం. ఇదంతా జ్ఞాపకం చేసుకోవడమేగా క్రీస్తు అంటే. ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకుంటానంటే క్రీస్తు పుట్టుక ఎందుకు, జీవనం ఎందుకు, ఇవన్నీ ఎందుకని కొంతమంది అడిగారు. ఇలా చరిత్రలో ఆర్గ్యుమెంట్లు జరిగాయి. మళ్ళీ మర్చిపోవద్దు అధ్యక్ష, మాకు విషయం చెప్తున్నాను మీకు, మళ్ళీ మర్చిపోకండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటని మొదలెట్టాం, గుర్తుంది కదా. మొదలు గుర్తు లేకపోతే ఎండింగ్ ఎలా కావాలో మనకు అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మొదలు గుర్తుందిగా. క్రిస్మస్ అంటే ఏంటి, హిస్టరీలో ఏం జరిగింది, సంఘ చరిత్రలో ఏం జరిగింది, ఎందుకు కొంతమంది అవాయిడ్ చేస్తారు, ఎందుకు కొంతమంది చేసుకోరు, ఎందుకు కొంతమంది చేసుకుంటున్నారు, ఏంటి గజిబిజి వాతావరణం ఏంటి. అప్పుడప్పుడు సరిగ్గా క్రిస్మస్ టైంలో, ఈస్టర్ టైంలో ఎవడో టీవీ 9లోనో ఎక్కడో న్యూస్ మీడియాలోనో నేషనల్ మీడియాలోనో కూర్చుని మన క్రిస్టియన్స్కి చరిత్ర నేర్పిస్తూ ఇదిగో ఇది అని ఆడెవడో మనకి చెప్పడం ఏంటి, మన చరిత్ర మనకు తెలియకపోవడం ఏంటి. ఇది తెలియాలి కదా మనకి. మనం కనీసం హిస్టరీలో మనకు అవుట్లైన్స్ కూడా తెలియకపోతే ఆడెవడో మనకు కూర్చుంటే ఆడెవడో మనకు లింక్ పెడితే ఇదిగోరా మీ గురించి చెప్తున్నారంటే అవునా అని అనడం, మన దేవుడి మీద మనకు డౌట్ రావడం ఏంటి. అందుకే వీటిని కూర్చున్న అవగాహన మనకు తెలియాలి. అందుకే అన్ని చర్చిల వల్లే మన చర్చి వచ్చామమ్మా వెళ్ళిపోయామమ్మా అనే చర్చి కాదు మనది. వచ్చాము, నేర్చుకుంటాము, నేర్చుకున్నది బయటికి వెళ్ళి చెప్పండి స్ట్రాంగ్గా ప్రకటిస్తాం. అది మన చర్చ్. ఓకే, ఎప్పుడైతే జరిగిందో డెత్డే ప్రాముఖ్యం తప్ప బర్త్డే మంది కాదని వీళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో తర్వాత 2 ఆర్గ్యుమెంట్లు వచ్చాయి. ఇది అన్యుల ఆచారం అని ఒక ఆర్గ్యుమెంట్. కాదు ఇది అన్యుల ఆచారం కాదు, అన్యుల ఆచారము మన టైము ఒకేటే అయిపోవడం వల్ల మీరు పొరపాటు పడుతున్నారని 2 ఆర్గ్యుమెంట్. రెండు వాదనలు బలంగా ఉన్నాయని లాస్ట్ వీక్ చూసాం. ఆ వాదన బలంగానే ఉంది, ఈ వాదన బలంగా ఉంది. వాళ్ళ వాదన ఇదిగో ఈ పండుగలు ఏది మన ఫస్ట్ వీక్లో చూసాంగా, ఈ పండుగలు ఈ 3 పండుగల్లో ఉన్న ఈ సిమ్టమ్స్ లేదా ఈ సైన్స్, ఈ గుర్తులు ఏవైతే ఉన్నావో ఇదిగో మక్కి ఆ క్యాండిల్ సర్వీస్ కానీ ఇది తిరగడం కానీ డ్యాన్స్లు వేయడం కానీ ఈ మంచి వంటకాలు వండుకోవడం కానీ ఇవన్నీ ఆ పండుగల్లోనే కనబడుతున్నాయి. 25 మిత్రాస్ పండుగే కనబడుతుంది. ఇదిగో అని చూపించడానికి వాళ్ళు గట్టిగానే హిస్టరీ చూపించారు. కాదు ఇలా ఉంది, దానికి ఒక చరిత్ర ఉందని ఎవరైతే ఉన్నారో ఆధారాలు చూపించడానికి కొంతమంది తెర మీదకి వచ్చారు. వాళ్ళే ఎపిలిటస్ ఆఫ్ రోమ్ అనే ఒక ఆయన తెర మీదకి వచ్చి కొన్ని విట్నెస్లు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన డేట్స్తో సహా చక్రవర్తుల పేర్లతో సహా చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పాడు? కొత్త సంవత్సరానికి ముందు 8 రోజుల ముందు ఆయన ఆర్గ్యుమెంట్ అండో నాది కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఆర్గ్యుమెంట్ అంటే ఇది నిజం అని చెప్పడానికి ఎవరైతే ఉన్నాడో ఆ హిస్టోరియన్, మీకు ఆయన కనబడుతున్నారు చూసారా, ఎపోలిటస్ ఎవరైతే ఉన్నారో 2 అంటే సుమారు 2204 అంటే 2వ శతాబ్దంలో వచ్చాడు. ఎవరైతే ఉన్నాడో ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, ఎపోలిటస్ ఏమంటున్నాడో చూడండి. ఆయన మాట్లాడుతూ రాజు అంటే చక్రవర్తి మారకముందే 300లో చక్రవర్తి మారకముందే 204లోనే 300లో చక్రవర్తి మారకముందే 204లోనే క్రీస్తు యొక్క జీనియాలజీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. క్రీస్తు యొక్క జీనియాలజీ అంటే ఆయన వంశవృక్షాలు కదిపాడు. ఈయన ఎలా కదిపాడు? గట్టిగానే చెప్పాడు. ఆయన చెబుతున్నప్పుడు కొన్ని పదాలు ఉపయోగించాడు. ఆయన ఏమన్నాడంటే కొత్త సంవత్సరానికి న్యూ ఇయర్కి 8 days బిఫోర్ అంటే ది 4th day ఆఫ్ ది 4 weeks అని మాట్లాడుతూ అగస్టస్ 42 years అని మాట్లాడుతూ ఈ అగస్టస్ క్రీస్తు పూర్వం 3 లేదా 2 ఎందుకంటే చంద్ర క్యాలెండర్ చంద్రుని బేస్ చేసుకున్న జూలియస్ క్యాలెండర్ అలాగే సూర్యుడిని బేస్ చేసుకున్న గ్రెగేరియన్ క్యాలెండర్లో సుమారు 13 రోజులు గ్యాప్ వచ్చాయి కనుక ఈ లీప్ ఇయర్ సైడ్స్ కలిపితే కొంచెం గ్యాప్ వస్తుంది కనుక అందుకే 3 లేదా 2 అనే ఈ దొందర్ధాన్ని ఇచ్చాయని ఏమన్నాడంటే అగస్టస్ టైంలో పుట్టాడు అన్నాడు. నిజంగా అగస్టస్ టైంలో పుట్టాడు అనడానికి ప్రూఫ్ ఉందంటే లూకా గారే మనకు రాశారు 2 అధ్యాయాలు. ఏమని? అగస్టస్ ఎవరైతే ఉన్నాడో ఆయన టైంలోనే ఏం జరుగుతున్నాయి, జనాభా లెక్కలు జరుగుతుంది. అంటే ఈయన కామెంట్కి కొంచెం రెఫరెన్స్ బేట్ చేస్తున్నాడు. అక్కడతో ఆగలేదు ఆయన ఇంకేమన్నాడు తెలుసా? ఆయన మాట్లాడుతూ ఇంకేమన్నాడంటే ఆయన మాట్లాడుతూ యేసుప్రభు మరణాన్ని గురించి కూడా మాట్లాడాడు. యేసుప్రభు మరణాన్ని గురించి మాట్లాడుతూ కొందరు రాజుల పేర్లు చెప్పాడు. ఎవరి పేర్లు చెప్పారంటే టిబేరియస్ సీజర్, రెండవది రొబేలియన్, ఇంకా సీజర్ గయాస్, ఇంకా గయాస్ టీవియస్, ఇలా కొంతమంది సాట్నస్, ఇలా కొంతమంది అధికారుల పేరు చెప్పి ఇదే టైంలో ఆయన చనిపోయాడు అన్నాడు. హిస్టరీ మనం తిరిగేసుకుని ఈ పేర్లు దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన టైంలోనే ఈయన కూడా చనిపోయాడు. ఈయన ఆర్గ్యుమెంట్ దేని కొరకు? క్రిస్మస్ అనే జీనియాలజీ ఉంది అనడానికి ఈయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ అది. అక్కడ తాగలేదు, ఒక ఊపిచ్చి వదిలేశాడు. ఆ ఊపి ఏంటంటే ఆయన చెబుతున్నది
ఆ వంశవృక్షాన్ని కదుపుతూ లూకా సువార్తకి అర్థాలు వచ్చే మీనింగ్ తీసుకొచ్చి తెర మీద పెట్టాడు. అక్కడ మనం ఆగిపోయాం, గుర్తుంది కదా. ఇప్పుడు మొదలెడదాం, ఇక్కడ నుంచి చూద్దాం. ఒక్కసారి 2వ అధ్యాయంకి వెళ్దాం. రండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం. ఇప్పుడు మొదలెడతా అంటున్నాడు ఇటు అనుకోకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం ఆసక్తికరమైన విషయాలు మనకి చరిత్రలో మనం మాట్లాడుకున్నది చాలామందికి ఉపయోగపడుతుంది. కొంచెం చదువుకుందాం. లూకా సువార్త, క్షమించండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోదయ దేశపు రాజైన ఏరోదు దినములలో అబియా తరగతుల్లో ఉన్న జకరయ అని ఒక యాజకుడుండెను. ఆమె పేరు ఎలిజబెత్. వీరి ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండురి. వారికి పిల్లలు మన సందర్భం తెలుసు. ప్రతి క్రిస్మస్లో మనం చదువుకుంటాం. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమైన సంగతిని తెర మీద తీసుకొస్తున్నాడు. ఈ మాట్లాడుతున్న ఈయనొక్కడే మాట్లాడలేదండి, క్యాథలిక్ మొత్తం మాట్లాడింది. మళ్ళీ చెప్తున్నాను, క్యాథలిక్ వేరు, రోమన్ క్యాథలిక్ వేరు. రోమన్ క్యాథలిక్ అనే పదం 5వ శతాబ్దం వరకు సంఘ చరిత్రలో లేదు. మళ్ళీ చెప్తున్నాను, 5వ శతాబ్దం వరకు సంఘ చరిత్రలో రోమన్ క్యాథలిక్ అనే పేరు లేదు. అంతకుముందు క్యాథలిక్ అనే సౌండ్ మాత్రమే ఉంది. అప్పుడు క్యాథలిక్ అంటే ఏంటి? సార్వత్రిక సంఘం అనే మీనింగ్ వచ్చే పదమే క్యాథలిక్ అంటారు. అందుకే క్యాథలిక్ వేరు, రోమన్ క్యాథలిక్ వేరు. క్యాథలిక్ కొన్ని కామెంట్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఈ క్యాథలిక్లో, ఈ సంఘంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు మనం ఎవరైతే తెర మీద చూసుకున్నామో ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఆయన కలిపి ఇదిగో ఈ అబియా తరగతిని కదిపారు. కొంచెం క్లియర్గా చూద్దాం. ఇదంతా వాళ్ళ దర్యాప్తంలో మనం కన్ఫర్మ్ చేయట్లేదు. వాళ్ళు మాట్లాడిందే చరిత్రలో ఏం ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఉందని ఒకరు, లేదని ఒకరు. ఉందన్నవారు ఎలా ఉందన్నారో చూస్తున్నాం, లేదన్నవారు దేన్ని బేస్ చేసుకుని లేదన్నారో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఉందన్నవారు దేన్ని బేస్ చేసుకుంటున్నారు? బిబ్లికల్గా లూకా సువార్తను బేస్ చేస్తున్నారు. ఏమని బేస్ చేస్తున్నారు? కొన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళను కానీ జస్ట్ అవుట్లైన్స్ మనం చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడట, జకరయ అన్నాడు. ఎవరు జకరయ? బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క తండ్రి. ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క తండ్రి, ఈయన తండ్రి అయితే ఈతగారి భార్య ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఎలిజబెత్ అమ్మ కోసం, జకరయ కోసం మనకెందుకు? ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారికి ఫ్రెండు, రెండవది చుట్టం. ఈ చుట్టం అయితే ఏంటి మాకేంటి, ఆవిడకి పాస్టమ్ అయితే మనకేంటి? దానికి క్రిస్మస్కి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈవిడ గారికి 6వ నెల వచ్చే సమయానికే చెప్పండి గాబ్రియేలు మరియమ్మ దగ్గరికి వచ్చాడు. అంటే ఈవిడ 6వ నెలకి గాబ్రియేలు మరియమ్మ దగ్గరికి రావడానికి వీటన్నిటికీ ఏదో లెక్క అక్కడ తెగుతుంది అన్నట్టుగా సంఘం దాని మీద కేంద్రీకరించింది. అర్థం అవ్వలేదు చెప్పండి. ముఖ్య అంశాలు మళ్ళీ మొదలెడతాను. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారు ఒకసారి? మళ్ళీ చెప్తున్నాను. జకరయ అంటే ఎవరు? యోహాను గారి యొక్క తండ్రి. ఎలిజబెత్ ఎవరు? యోహాను గారి యొక్క తల్లి. వీళ్ళిద్దరి కోసం మనకెందుకు? ఈ గాబ్రియేలే, బాగా వినండి, ఈ గాబ్రియేలే మరియం దగ్గరికి వెళ్ళింది. మరియం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ లెక్కంతా మనకెందుకు? ఈవిడికి 6వ నెల వచ్చేసరికి ఆవిడికి నీకు శుభం కలుగునుగాక, నువ్వు బిడ్డను కానబోతున్నావు అన్న శుభవచనం వాడికి వినిపించిందంటే ఈ 6వ నెలకి మరియమ్మ శుభవచనానికి లింక్ ఉందన్నమాట. అంటే ఇక్కడ లెక్క దొరికే అవకాశం ఉందని క్యాథలిక్ సార్వత్రిక సంఘం ఆ రోజు దీని మీద వివరణ ఇవ్వడానికి కూర్చుంది. ఏం వివరణ ఇచ్చిందంటే ఈ జకరయ ఉన్నాడు, ఈ జకరయ ఒక సిస్టమేటిక్ ఒక డ్యూటీ జరుగుతుందంట. డ్యూటీ ఏంటంటే సొలొమోను మందిరం ఉంది కదండి, సొలొమోను మందిరం బాబిలోనియన్స్ ఎత్తుకెళ్ళిపోయారు, తెలుసు కదా. సొలొమోను మందిరం బాబిలోనియన్స్ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన కట్టడాలని, గోడల్ని నెహెమ్యా, ఎజ్రా, అయ్యాంలో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేశారు, తెలుసు కదా. ఈ పునర్నిర్మాణం చేసిన తర్వాత మళ్ళీ దేవాలయంలో హిజ్కియా లాంటి వారు, ఓసియా లాంటి వారు ఎవరైతే ఉన్నారో రాజులు వచ్చిన తర్వాత మళ్ళీ సొలొమోను మందిరాన్ని మొత్తావు చేశారు, చక్కగా నిలబెట్టారు. నెహెమ్యా అయ్యాం తర్వాత మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సొలొమోను మందిరంలో అంటే పాత వైభవం లేకపోయినా ఉన్న దాంట్లో దాన్ని సరిగ్గా జరిగేస్తున్నారు. పైగా
దీని నిర్మాణాలు గట్టిగానే జరుగుతున్నాయి. అప్పటికే దీనికి మరమ్మతుల కార్యక్రమం కూడా ఎక్కువైంది. 46 సంవత్సరాల నుంచి దీన్ని చాలా శృంగారంగా దిద్దుతున్నారు. దీన్నే శృంగారు దేవాలయం అంటారు చూసారా, దీన్నే సొలొమోను పునాదుల మీద చాలా శృంగారంగా దిద్దిస్తున్నాడు. ఎవడో దీన్ని ఇంత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించిందంటే ఆ పెద్ద ఏరోదు ఉన్నాడుగా, ఆ పెద్ద ఏరోదు పిల్లల్ని చంపేసినాడు. ఆ పెద్ద ఏరోదే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాడు. ఎందుకు? దేవుడి మీద ప్రేమ ఉండి కాదు, దేవుడి మీద ప్రేమ ఉండో యూదుల మతం మీద ప్రేమ ఉండే కాదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మత సంబంధమైన కట్టడాలు కడితే ఓట్లు బాగా పడతాయి, జనాల మన్నన బాగుంటుంది. అందుకే పెద్ద ఏరోదు గడు చాలా సన్నాసిగాడు. నేను కావాలని చెప్తున్నాను, వాడు పనికి మన్నోడు. పిల్లలని జాలి ఉండదు, భార్య అని జాలి ఉండదు, కొడుకులని కూడా జాలి లేదు, అధికారం కొరకు అందరినీ చంపేసినాడు. అలా తోడు ఇంతమంది కూర్చొని ప్రార్థన మాట్లాడి మందిరం కట్టేస్తున్నాడు అంటే ఆడికి ప్రేమ ఉండా? కాదు. ప్రజల మన్ననుంటే స్థానికంగా గవర్నర్ పదవి అలా ఉంటుందని, మత గొడవలు మత విశ్వాసాలు పెట్టరేయకుండా ఉంటే వీడి పదవి ఇంకా కంటిన్యూ చేసేలాగా కేంద్ర ప్రభుత్వం అంటే రోమ ప్రభుత్వం పైన నిర్ణయం తీసుకుంటుందని 46 సంవత్సరాల వాళ్ళ మన్నన పొందడానికి దేవాలయాన్ని కట్టిస్తున్నారు. ఈ దేవాలయాన్నే ప్రభు పెద్ద అయిన తర్వాత శిష్యులు చూపిస్తారే, ప్రభువా ఆ దేవాలయం చూడు ఎంత అందంగా ఉందంటే రాతి మీద రాయి నిలబడకుండా ఉంటుంది అంటాడు కదా, అదే. ఇవన్నీ ఒకటేనండి దేవాలయం. అయితే అప్పటికి ప్రభు పుట్టలేదు. ఈ పుట్టకపోయేసరికి ముందు ఒక విషయం జరుగుతుంది. జకరయ్య దగ్గరికి గాబ్రియల్ వచ్చాడు. అర్థమవుతుందా? సూత్రం మర్చిపోగానే అర్థమైపోయినా అర్థమైనట్టండి మా కాదు 9 అయిపోయింది. ఒక రైట్. ఏవైతే మనం మాట్లాడుకుంటున్నాం, జకరియా గారికి ఒక క్రమం ఉంది. ఎక్కడ క్రమం ఇది? మోసే దగ్గర నుంచి ఒక క్రమం నడిచింది. ఉదయ సాయంకాలం వేళ దీపం ఆరకూడదు అన్నాడు. ఏవైతే దీపస్తంభం ఉందో ఎలుగుతూ ఉండాలి. దీనికి వంతుల వారీగా డ్యూటీ చేయాలి. ఎవరు డ్యూటీ చేయాలి? ఎవడు పడతాడు వచ్చి డ్యూటీ చేయకూడదు. ఎవరు చేయాలంటే అహరోను కుటుంబీకులు మాత్రమే చేయాలి. ఎవరు చేయాలి? అహరోను కుటుంబీకులు మాత్రమే చేయాలి. ఉదయ సాయంకాలం వేళ వీళ్ళు ఉద్యోగాలు చేయాలి. రాను తర్వాత ఏమిటంటే ఇవి పీలగా మారిపోయాయి. ఉద్యోగాలు బాధ్యతలు మంట కలిసిపోయాయి. రాజుల పరిపాలనలో వీళ్ళ సిరియా దేవతను ఆ దేవతను తెచ్చి మొత్తం మీద దేవాలయాన్ని పాడు చేశారు. ఆ తర్వాత అంతకుముందే ఈ సిరియా దేవతలు ఈ రాజులు పాడు చేయకముందే మళ్ళీ ఒక క్రమం చాలా చాలా నేషనల్ వేదిక ఒక స్టాంప్ వేసి ఈ క్రమం ఖచ్చితంగా పాటించాలని ఒక రాజు తెర మీదకి వచ్చాడు. ఆయన ఇశ్రాయేలు 2వ రాజు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు 2వ రాజు దావీదు కాదు. ఈయన స్టాంప్ వేసాడు. ఏమన్నాడంటే ఈ క్రమాన్ని పాటించాలి, ఈ క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలని సుమారు 24 తెగలు నియమించాడు. ఎన్ని? 24 టీమ్స్. ఇంకా మీకు అర్థం కావాలంటే 24 తరగతులు నియమించాడు. తరగతులు అంటే డ్యూటీ దిగి డ్యూటీ ఎక్కుతారే, షిఫ్ట్ డ్యూటీలు. డ్యూటీ దిగి డ్యూటీ ఎక్కుతారుగా అంటే ఒక్కొక్క తరగతి అనమాట. ఇదొక సెషన్, అదొక సెక్షన్, అదొక సెక్షన్ అనమాట. ఇలాగా సుమారు 24 తెగలు, 24 తరగతులు ఉన్నాయి. ఈ 24 తెగల్లో 8వ తెగకు సంబంధించిన వాడే అబియా. ఎవరు? అబియా. ఈ అబియా గారి వంశానికి సంబంధించిన వాడే జకర్యా. మళ్ళీ చెప్తున్నాను, దేవాలయంలో డ్యూటీ చేయాలి. ఏం డ్యూటీ చేయాలి? దీపవృక్షం మారిపోకూడదు, మందసాన్ని కాపాడాలి, దేవాలయాన్ని ఇలానే అనుకోండి. ఇది అనుకోండి, ఈ దేవాలయాన్ని అంటు పెట్టుకుని ఎప్పుడు ఒక టీం అలా పనిచేస్తూ ఉండాలి. ఒక టీం అలా కొన్ని నెలలు పనిచేయాలి. ఆ నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెల రావాలి. ఇలా నెల ఒక టీం అలా ఉండిపోవాలి దేవాలయంలో. వాళ్ళనే లేవీలు అంటారు, వాళ్ళనే యాజకులు అంటారు. ఆ టీం అలా పనిచేస్తున్నప్పుడు, ఈ టీం అలా పనిచేస్తుంటే వీళ్ళకి తరగతుల వారీగా డ్యూటీలు మారుతుంటాయి. సుమారు 1వ తరగతి, 2వ తరగతి, ఈ తరగతులు కాదు. తరగతి అంటే అదొక సెక్షన్ డ్యూటీ. ఫస్ట్ సెషన్, 2వ సెషన్, 3rd సెషన్, 4th సెషన్ ఇలా మారుతుంటుంది. అలాగా 8వ తరగతి వచ్చింది. తరగతి అనగానే వీళ్ళది ఒక టీం అన్నమాట. ఈ 8వ టీం వచ్చినప్పుడు ఆ 8వ టీంకి ఒక పేరు ఉంది. ఒక్కొక్క తరగతి ఒక పేరు ఉంటుంది. ఇది అబియా తరగతి అంటారు. ఏ తరగతి? అబియా తరగతి. ఎక్కడుంది సార్ ఇదంతా అంటే ఒక లుక్ వేసి వద్దాం రండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం మర్చిపోవద్దు. కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువైనా ఓపికగా విందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. ఈ బండగా గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రిస్మస్ హిస్టరీని మీరు బండ గుర్తుపెట్టుకుంటే రేపొద్దున్న ఎవడు ఏ మూల నుంచి మన విశ్వాసాన్ని ఎద్దేవ చేయడానికి ఎవడు మన ప్రశ్నించినా ఈ చరిత్రను ఏళ్ళ మీద మాట్లాడవచ్చు. బండ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా షిఫ్ట్ డ్యూటీలు ఏవనగా, దీన్నే షిఫ్ట్ డ్యూటీలు ఏవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈథమారు, నాదాబు, అబిహాహును సంతతి లేకుండా
ఆయన చెబుతూ ఇక్కడ కొన్ని యాజకత్వాలు జరిగించారు. సుమారు 5వ వచనంలో ఎలియాజరు సంతతిలో వారును, ఈతామారు సంతతి వారిలో కొందరును, దేవునికి ప్రతిష్ఠలకు సంతతి వారిలో కొందరును తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులకు ఉండుటకై చీట్లు వేసి వంతుల వారిగా, బాగా వంతుల వారిగా ఇందాక లోకసువార్త చదువాం. లోకసువార్తలు ఏమని చదువుతున్నాం? జకరయ్య వంతు వచ్చినప్పుడు అని చదువుతాం పదం. ఏంటది? జకరయ్య వంతు వచ్చినప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు అనమాట. బాగా వినాలి. జకరయ్య వంతు వచ్చినప్పుడు వంతు అనగానే సీటీ వేస్తారనమాట. ఆ సీటీ ప్రకారం వీళ్ళకి 2 వస్తాయి. ఏడాదికి సుమారు 2 టర్న్లు వస్తాయి అనమాట. నేను చదివినంత మట్టుకు నాకు అర్థమైంది, ఇప్పటివరకు చరిత్ర నాకు దొరికింది అదే. ఏడాదికి 2 టర్న్స్ వస్తాయి. 2 అంటే సుమారు 24 మంది ఉంటే అందరికి డ్యూటీ అలా గిర్రం తిరిగితే సంవత్సరానికి 2 సార్లు చేస్తారనమాట. ఇలా చేసే డ్యూటీలో ఈ డ్యూటీ చేస్తున్నప్పుడు అలా వంతు వచ్చింది. ఆ వంతు వచ్చినప్పుడు లోపలికి వెళ్తున్నారు. ఈ లోపలికి వెళ్తున్నప్పుడు సరిగ్గా అతి పరిశుద్ధ స్థలంలో అలా దేవునికి ప్రార్థనలు దోపాలు చేసి ప్రజల పక్షాన అలా మాట్లాడదాం అనుకునే టైంకి అలా పెద్ద వెలుగు గాబ్రియల్ దిగిపోయాడు. భయపడిపోయాడు జకరయ్య. సార్ మీరెవరు సార్ అంటే తను తాను పరిచయం చేసుకుంటాడు. నేను ఎవరు అనుకుంటున్నాం? దూతలందరి మీద హాయి కేడర్ నాది అనలేదు. నేను ఎవరు అనుకుంటున్నాం? దేవుడు ముఖ్యమైన వార్తలు ఎవరికైనా చెప్పాలనుకుంటే నా వైపుకు చూసి గాబ్రియల్ కమాన్ అని నాకు చెప్పడు అని అనలేదు. గుర్తుపెట్టుకోండి. ఆ బిల్డప్ నిజానికి అదే జరుగుద్ది, కానీ ఆ బిల్డప్ చెప్పలేదు. మనం ఎక్కడికైనా పంపాలనుకుంటే ముందు మన సోద ఎక్కువైపోద్ది మనకి. నేను ఎవరు అనుకుంటున్నావు? జేమ్స్ గారి తాలూకా. నేను ఎవరు అనుకుంటున్నావు? అది బీరకాయ పిచ్చి. ఇందాక తొమ్మిదనగా ఎమ్మెల్యే గారి తాలూకా చెత్త చెదారం. మన బిల్డప్ ఎక్కువైపోద్ది సువార్ చెప్పే కన్నా. అలా చెప్పలేదు. అంత పెద్దోడు అక్కడి నుంచి వస్తే ఏం చెప్పుకునేవాడు తెలుసా? దేవుడి సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన కుడిపార్శ్వాన నేను నిలబడతాను, దేవుడు ఏది చెప్తా చేస్తాను, నేను దేవుని పరిచారకుడిని. చాలా కేడర్ ఉంది ఆయన గురించి చెప్పుకోవడానికి. అదేం చెప్పకుండా ఒక ముఖ్యమైన వార్త మీద వచ్చాను. నీ భార్య గర్భవతి అవుతుంది. ఇదంతా దేవాలయంలో జరుగుతుంది. ఈ తరగతుల క్రమం జరుగుతున్నప్పుడు ఇది 8వ తరగతి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆ 7వ వచనం చూడండి. 7, 8, 9, 10, 12 వచనాలు జస్ట్ ఒక లుక్ చేసి వెళ్ళిపోదాం. మొదటి సీటు ఒక ఆయన పేరు మీద వచ్చింది, 2వ సీటు మరొక ఆయన పేరు మీద వచ్చింది, 3వ సీటు మరొక ఆయన పేరు మీద వచ్చింది, 4వ సీటు మరొక ఆయన పేరు మీద వచ్చింది, 5వ సీటు మరొక ఆయన పేరు మీద వచ్చింది, 6వ సీటు మరొక ఆయన పేరు మీద వచ్చింది, 7వ సీటు మరొక ఆయన పేరు మీద వచ్చింది, 8వ సీటు 12 వచనంలో 8వ సీటు అబియాకు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ అబియా పెద్ద ఆయన అయితే ఆ వంశానికి, ఈ అబియా తరగతిలో తర్వాత పుట్టుకొచ్చిన వాడే జకరయ్య. ఇప్పుడు ఈ డ్యూటీలో వస్తున్నాడు అనమాట. ఈ డ్యూటీలో జరుగుతున్నప్పుడు లూకా గారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు లూకా సువార్తకు రండి. మళ్ళీ మొదలెడుతున్నాను. మీకు అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టే. ముందుకు వెళ్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం. కొంచెం ఓపిక వినండి, వినడానికి ప్రయత్నం చేయండి. ఇది పెద్ద మర్మాలు ఏం కాదు, జస్ట్ మనం హిస్టరీ చదువుకుంటున్నాం అంతే. బైబిల్ని దాన్ని కంపేర్ చేసుకుని చదువుకున్నాం. పెద్ద ఏది అనుకోకండి. ఈ పెద్ద ఇప్పుడు పరలోకం నుంచి గుడిపడిన విషయాలు ఏం కాదు. నాకన్నా ముందు చాలామంది చెప్పినవే నేను చెప్తున్నాను. జేమ్స్ గారికి ఎంత జ్ఞానం ఉందో అనుకుని నన్ను దేవదూతం చేయకండి. ఆల్రెడీ చెప్పినవి నేను చెప్తున్నాను. కొంచెం మనకు అవసరమని మనం వివరించుకుంటున్నాం. ఓకే, మాట్లాడుకుందాం. 8వ వచనంలో ఏం జరుగుతుంది? 1వ అధ్యాయం 8వ వచనం. జకరయ్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు ఎలుపల ప్రజలందరూ నిలబడ్డాడట. ఆ యాజకుడిగా లోపలికి వెళ్ళాడట, ధూపాలు వేస్తున్నాడట. ఈ లోపల గాబ్రియల్ దేవతతో వచ్చి ఆ లోపల మాట్లాడుతున్నాడు. బయట ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు. ఈయన కంగారు అయిపోయాడు, భయపడిపోయాడు. విషయం మాట్లాడుతున్నాడు. నీకు విషయం చెప్పాలి. జకరయ్య తొందరపడకు, భయపడ్డప్పుడు అతనితో జకరయ్య భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టును. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షసమైన మద్యమైన త్రాక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్వం నిండుకున్న వాడే, ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును అని ఈ విషయాలు చెప్పాడు. తండ్రి హృదయాలు పిల్లల హృదయాలు పడగొడతాడు, నిలబెడతాడు. వచ్చేవాడు మామూలుడు కాదు, వారియర్ అని చెప్పాడు. సేమ్ ఏలియా లాంటోడు వస్తున్నాడు, నిలబెడతాడు. ఆయన చాలా కసిగా వాక్యం చెప్తాడు. పైగా మీకు పుట్టబోయే అబ్బాయి గుర్తుపెట్టుకు ఆయనకు ఒక దర్శనం ఉంటుంది. మామూలుడు కాదు, ప్రభువుకు ముందుగా నడిసే పైలట్ రాబోతున్నాడు. ఈ వార్త ఎప్పుడైతే ఉంటుందో బయట ప్రజలకు అర్థం అవ్వట్లేదు. లోపల ఈయనకి డౌట్ వచ్చి గాబ్రియల్ని అడిగాడు, ఇవి ఎలా జరుగుతాయి? ఇప్పుడు నా
భార్య గర్భం ఉడికిపోయింది, ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ అంటే చాలా కష్టం కదా సార్ అంటే, నమ్మాలా? ఎవిడెన్స్ కావాలంటే, అవును సార్ నాకు ఏదైనా ఎవిడెన్స్ కావాలంటే నిన్ను నోరడిపోను గాక అంది. అదే ఎవిడెన్స్. ఎవరిని ఇలా డౌట్లు అడిగిన వాళ్ళకి ఇలా జరగాలండి. పుట్టే వరకు నీకు బిడ్డలు పుట్టే వరకు నీకు నోరు రాకుండా గాక. దెబ్బకి ఇంకెప్పుడు దేవుడిని ఎవిడెన్స్ అడగరు. అదే ఎవిడెన్స్ అడిగింది, నోరు పడిపోయింది. ఆ నోరు ఎప్పుడైతే పడిపోయిందో ఎప్పటి వరకు ఈ వాయిస్ రాదంటే మళ్ళీ నీ బిడ్డ మాట్లాడేంత వరకు, మా చదువుకుంటే అర్థమవుద్ది, బిడ్డ మాట్లాడేంత వరకు, పేరు నామకరణం జరిగేంత వరకు ఆ వాయిస్ రాదు. జరిగింది, ఇదంతా బాగానే ఉంది. ఇదంతా మనకెందుకంటే సరిగ్గా ఈ ధూపం వేస్తున్న టైంలోనే ఇదే టైంలో ఎలిజబెత్ అమ్మ ప్రెగ్నెంట్ అయింది. ఏమైంది? ఎలిజబెత్ అమ్మ ప్రెగ్నెంట్ అయింది. ఎలిజబెత్ అమ్మ ప్రెగ్నెంట్ అయితే ఏంటి సార్ అంటే, ఎలిజబెత్ అమ్మ ప్రెగ్నెన్సీకి మన మరియమ్మకి లూకా గారు లింక్ ఎట్టాడు, అంటే ఒక లెక్క ఎట్టాడు. అక్కడ ఏం పెట్టాడు లెక్క? ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి 26వ వచనం చూడండి. 6వ నెలలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి 6వ నెలలో ఇప్పుడు అడుగుతాను, ఈ 6వ నెల ఏ నెల? చాలామంది ఏమన్నారంటే ఇది క్యాలెండర్లో 6వ నెల, అది ఎలిజబెత్ నెల ఎలా అవుద్ది అన్నారు. అందుకే ఇలాంటి బొడిదేలు ఉంటారనే దానికి పై వచ్చిన లింక్ ఇచ్చాడు. చూడండి ఏమని లింక్ ఇచ్చాడు అంటే 25లో, నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఎలాగో చేసుకుని 5 నెలలు ఇతరులకు కనబడకుండా ఉన్ను. ఏముందట? 5 నెలలు కనబడకుంది. 6వ నెలలో చెప్పాలి. 5 నెలలనే నెంబర్ మాట్లాడుతున్నారంటే ఇంక ఇప్పుడు కింద ఉన్న 6వ నెల ఎవరిది? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే వాడికి బైబిల్ కానీ మూలం కానీ చదివితే అక్కడ ఏముంటుందో తెలుసా? ఆమెకు 6వ నెల వచ్చినప్పుడు, ఆ పదం ఉంటుంది ఇక్కడ లేదు, ఇక్కడ ఆమె అనే పదం. ఆమెకు 6వ నెల వచ్చినప్పుడు, ఆమెకు 6వ నెల అంటే ఇప్పుడు ఈ 6వ నెల క్యాలెండర్ నెల కాదు. ఏ నెల చెప్పండి? ఈ 6వ నెల ఎలిజబెత్ అమ్మ 6వ నెలే. ఇప్పుడు మనకి మరి క్యాలెండర్లో ఇది ఏ నెల మనకి ఎలా తెలుస్తుంది? ఏ నెల ఎలా తెలియాలంటే ఇప్పుడు మనం ఒక తరగతి పట్టుకోవాలి. ఆ తరగతి పేరే చెప్పండి, అబియా తరగతిని పట్టుకోవాలి. ఏ తరగతి? అబియా తరగతిని పట్టుకోవాలి. అబియా తరగతిని ఏమంటారు సార్? అబియా తరగతిని అంటే అక్కడ మీరు జాగ్రత్తగా వినండి. అబియా తరగతిని ఏమంటారంటే పశ్చాత్తాప దినాలు, అంటే ప్రాయశ్చిత్తపు దినాలు, డే ఆఫ్ ది అనాయిన్మెంట్ అంటారు, లేదా డే ఆఫ్ ది ఈ రిఫర్మేషన్, డే ఆఫ్ ది, ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ప్రక్షాళన దినాలు అంటారు. అంటే ప్రార్థన చేస్తున్నారని చదువుకున్నాగా, ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు అంటే ధూపాలు వేయడం, ప్రార్థన చేయడం, పాపక్షమాపణ దినాలు అన్నమాట. ఈ పాపక్షమాపణలు ధూపాలు ఎప్పుడు వేస్తారు? ఇబ్రూ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు వేస్తారో ఒకసారి చూపించండి, ఒకసారి చూపిద్దాం. ఇబ్రూ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు వేస్తారో ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు చూడండి, నాకు సరిగ్గా కనబడకపోయినా మైక్ తీసుకుని ఎవరు చదవండి, ఒకసారి చూద్దాం. ఎబ్రీ క్యాలెండర్ ప్రకారం మొదటిది, ఫస్ట్ది ఒకసారి ఎబ్రీ క్యాలెండర్ ప్రకారం మీరు చూడండి. అదేనా? రెండవది, నెక్స్ట్ పేజ్ మనకు 2వ తరగతి అని అర్థమైంది. రెండవది ఇక్కడ చూడండి, అక్కడ ఒక 2 లైన్స్ పెద్దవి చేసి ఉన్నాయి చూడండి. ఆ 2 లైన్స్ని ఒకసారి చదువుతారు ఎవరైనా? ఒకసారి చదవండి. కిపూర్ అని ఒక పదం ఉంది చూడండి. మీరు ఒక పదం చదవండి, ఎవరో చదవండి దాన్ని. నేను చదవనట్టు అలా వచ్చి ఇంగ్లీషా? Which fell on the Jewish feast, repentance called Yom Kippur. ఏంటంటే ఆ వర్డ్ చదవండి. Yom Kippur. హేమ్ కిపూర్ దాని సౌండ్ కూడా ఇలా వస్తుంది. కిపూర్ అంటే హోమ్ కిపూర్ అంటే ఎవ్రీ నెల అన్నమాట ఇది. అంటే ఏ నెలలో జకరియా వెళ్తున్నాడు దీనికి? ఏ నెలలోనంటే సరిగ్గా ఈ నెల దీన్ని క్యాలెండర్లు అంటే ఎబ్రూ నెలలో చంద్రయాన్ క్యాలెండర్ అంటే గుర్తుపెట్టుకోండి. జ్యూస్ క్యాలెండర్ లేదా ఈ జూలియస్ క్యాలెండర్ ఏదైతే ఉందో చంద్రుని బట్టి తీసిన లెక్క. ఈ లెక్కని కిపూర్ అనే నెల అంటారు. అంటే బాగా వినాలి, అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఎక్కడ జాగ్రత్తగా ఉంటే అర్థమవుద్ది. ఈ నెలని ఎబ్రూ నెలలు ఏమంటారంటే కిపూర్ నెల అంటారు. సరే, ఆ పేరు మనకు అనవసరం, మనకు అర్థమవుతుంది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ నెలని మన క్యాలెండర్లో దేనితో బేస్ చేస్తారు? మన క్యాలెండర్ను దేనితో కన్ఫర్మ్ చేస్తారంటే సెప్టెంబర్ నెలతో కన్ఫర్మ్ చేస్తారు. ఏ నెలతో? ఈ నేను చెప్పిన లెక్క కదండో, మర్చిపోకండి. నేను చెప్తున్న లెక్క కాదు, ఈ లెక్కని అదే కనబట్టలేదు. ఇది నేను చెప్తున్న లెక్క కాదంటే సెప్టెంబర్ నెల, అంటే చర్చ్ చెప్తున్న లెక్క, క్యాథలిక్ చెప్తున్న లెక్క, క్యాథలిక్ మాట్లాడుతున్నది. ఈ లెక్కని సెప్టెంబర్ నెలతో కలుపుతారు. కలిపిన తర్వాత బాగా వెళ్ళండి. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మకి
గాబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు జకరియా గారు ఏం చేస్తున్నారు? బాగా వినాలి. ఎలిజబెత్ అమ్మ జకరియా గారితో మాట్లాడుతున్నప్పుడు, గాబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎలిజబెత్ అమ్మకి గర్భవతి అవుతున్న సమయంలో, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకెవరు కనబడుతుందా? ఓకే, ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయ్యే సమయానికి, గాబ్రియేలు వచ్చే సమయానికి జకరియా గారు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే పశ్చాత్తాప దినాలు అంటారు దీన్ని. అంటే తమలో తాము పాపాలు ఒప్పుకుని ప్రార్థనలు ధూపాలు వేసే దినాలు అంటారు వీటిని. ఈ ఈ ఈ యొక్క ఆచారాలు ఎప్పుడు చేస్తారంటే సెప్టెంబర్ నెలలో చేస్తారు. అంటే ఇప్పుడు జకరియా గారు చేస్తున్న, అంటే గాబ్రియేలు కనబడింది ఏ నెల అన్నమాట? మన నెల ప్రకారం సెప్టెంబర్ నెల అన్నమాట. ఈ నెలలో కనబడతారు. దానికి డేట్ ఏమైనా ఉందంటే ఊహించారంటే, ఊహ మాత్రమే, కన్ఫర్మ్ చేయట్లేదు, ఊహ మాత్రమే. దానికి అబియా తరగతిని బట్టి ఏదన్నా డేట్ ఉందంటే, డేటు వాళ్ళ సంఘం క్యాథలిక్ ఊహించి చెప్పిన డేటు 23 కనబడ్డది గాబ్రియేలు అంటారు. అంటే గాబ్రియేలు కనబడడం, ఎలిజబెత్ కన్ఫర్మ్ అవ్వడం, గాబ్రియేలు కనబడడం, ఎలిజబెత్ కన్ఫర్మ్. అంటే ఎలిజబెత్ అమ్మ ఏ డేట్లు అయి ఉంటుంది? ఏ డేట్లు అంటే 23 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి ఉంటుంది అని చెప్తారు అంటారు. మరి డేట్ ఎందుకు కన్ఫర్మ్ చేయకూడదు? డేట్ ఎందుకు కన్ఫర్మ్ చేయకూడదు అంటే, జూలియస్ క్యాలెండర్ వేరు, చెప్పండి, గ్రెగేరియన్ క్యాలెండర్ వేరు. దీనికి దానికి 13 రోజులు తేడా ఉన్నాయి, లీప్ ఇయర్స్ ఉన్నాయి. దీనివల్ల డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కనుక ఎవరైతే మోడర్న్ పండితులు ఉన్నారో, నవతరం పండితులు ఉన్నారో, నెంబర్స్ అంటే ప్రత్యేకించి డేట్ చెప్పడం కుదరట్లేదు కనుక నెల అయితే అయ్యి ఉండొచ్చులే అంటారు. అంటే డేట్ చెప్పకపోయినా చెప్పండి, నెల అయితే అయ్యి ఉండొచ్చులే అని అంటారు. అందుకే ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఈవిడికి సెప్టెంబర్ నెల మనకు కనబడుతుందంటే, ఇప్పుడు లూకా సువార్త 26వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం, 6వ నెల. ఇప్పుడు బాగా వినండి. ఈవిడు సెప్టెంబర్ నెలలో ప్రెగ్నెన్సీ అయితే బాగా వినాలి. ఇప్పుడు ఈ నెల బాగా వినాలి. ఇప్పుడు ఈ నెల అంటే 6వ నెల, సెప్టెంబర్ లెక్క పెట్టండి. దీనికి ఒక నెంబర్ ఉంటుంది, అది చూపిస్తాముడు. మనం అనుకున్నట్టు రాదు, మధ్యలోంచి నెంబర్ వస్తాయి. దీనికి మధ్యలోంచి నెంబర్ వస్తాయి. దీనికి ఒక నెంబర్ చూపిద్దాం ఒకసారి. ఈ 6వ నెల అంటే సుమారు నెల అటు ఇటుగా వస్తుంది. మీరు చూడండి, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ పేజ్ చూడు, ఒకసారి చూడండి ఒకసారి. మీరు అక్కడ ఎలా కనబడుతుందో చూడండి. నెలకి కోట్ చేస్తూ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు గాబ్రియేలు మొదటి నెల సెప్టెంబర్లో రెడ్ అక్షరాలతో కోట్ చేశాడు చూడండి. అక్కడ కనబడితే ఇప్పుడు 6వ నెల వచ్చిందంటే మన క్యాలెండర్ ప్రకారం ఏ నెల? మార్చి నెల. అంటే ఇప్పుడు మార్చి నెల అంటే గాబ్రియేలు గారు మరియమ్మకి కనబడే టైం చెప్పాలి మార్చి నెల. వాళ్ళు అన్నారండోయ్, చరిత్రలో జరిగిన వాదాలు, మార్చి నెల. ఎందుకంటే మై కట్టుకుని ఈదులో తిరిగి దమ్ముంటే మీ యేసుప్రభు డేట్ చెప్పండిరా అన్నంత ఈజీ కాదు. ఆన్సర్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు గట్టిగానే చెప్పారు ఆన్సర్లో, కాకపోతే ఇంత లెక్క వాళ్ళకి అర్థమవుక ఇలాంటి పొగడిగోళ్ళకి ఎందుకు చెప్పడం అని చెప్పి మన వాళ్ళు ఎవరో చెప్పట్లేదు. కానీ చర్చ్ ఆన్సర్ చేసింది చరిత్రలో. మరలా ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు, చర్చ్ మాట్లాడిన మాటలు చెప్తాను. ఓకే, ఇప్పుడు 36వ వచనం కూడా చదవండి. 36వ వచనం కూడా చదవండి. మొదటి అధ్యాయం 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తమ వృద్ధాప్యమందు ఒక కుమారుని కని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఈమెకు 6వ మాసం. కూడా బాగా వినాలి. ఎలిజబెత్ కమ్మకి 6వ మాసం అయితే ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? గాబ్రియేలు గారు వచ్చినప్పుడు. గాబ్రియేలు గారు ఏ నెలలో వచ్చారు? ఎప్పుడు? సెప్టెంబర్లో వచ్చారు. సెప్టెంబర్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేయగలరు? దానికి ఒక తరగతి ఉంది. ఏ తరగతి? అబియా తరగతి. అబియా తరగతి మన క్యాలెండర్లో ఏమని చెప్తారు చెప్పాలా? మార్చా. అబియా తరగతి మన నెలలో ఏం చెప్తారు? అక్కడ కిపూర్ అని చదివాంగా, ఆ కిపూర్ని ఏ నెలలో ట్రాన్స్ఫార్మ్ చేశారు? సెప్టెంబర్. ఇప్పుడు అబియా తరగతి లింక్ మనకు దొరికింది గనక దాన్ని బట్టి నెల ఇది అని కన్ఫర్మ్ చేసింది క్యాథలిక్. ఇప్పుడు అక్కడి నుంచి 6వ నెల అంటే మార్చి వచ్చిందంటే, ఇప్పుడు మన తల్లి మరియమ్మ గారికి గాబ్రియేలు కనబడింది ఎప్పుడు? మార్చి నెల. దానికి డేట్ ఏమన్నా ఉందంటే కొంచెం డేట్ ఇచ్చారు, తర్వాత మనం ముందుకెళ్ళాక మాట్లాడదాం. ఎందుకంటే ఇదంతా ఊహించి చెప్పిందే. కానీ నెలలు అయితే కరెక్టేనండోయ్, డేట్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, కానీ డేట్ మాత్రమే ఊహించింది, నెలలు మాత్రం పక్కా. అందుకే డిసెంబర్లో ఒకరోజు చేరి పుట్టినరోజు ఎందుకు అనుకున్నారు? మారిపోద్ది కనుక. ఎందుకంటే జూలియస్ క్యాలెండర్ నుంచి మన దగ్గర పెడితే రోజులు మారిపోద్ది. అందుకే చూసారా, ఎప్పుడు గుడ్ ఫ్రైడే
ఈస్టర్ డేట్లు మారిపోతే మీరు చూడండి కావాలంటే. ఎందుకు మారిపోతే ఆ క్యాలెండర్ వేరు, చెప్పండి ఈ క్యాలెండర్ వేరు, అందుకు మారుతాయి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మార్చి నెలలో ఇప్పుడు మరొకరు ప్రెగ్నెన్సీ అయ్యారు. ఎవరు చెప్పండి? మరియమ్మ గారికి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నెల లెక్కడదాం. మరియమ్మ గారు క్యాలెండర్ చూపించి ఒకసారి. మరియమ్మ గారికి లెక్కలు పెడితే ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు ఆవిడ సెప్టెంబర్ నెలలో అయితే ఆవిడికి 6వ నెల వస్తే 6వ నెలలో ఈవిడికి కనబడితే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఉంటుంది చూడండి. ఇంకోటి ఉందా? మరొకటి ఉందా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. మార్చ్ 25 అంటే వాళ్ళు ఊహించి చెప్పండి డేట్లు. ఎందుకంటే 23కి అక్కడి నుంచి నెలలు ఎక్కడితే ఇప్పుడు మార్చ్ 25కి 6వ నెల వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి రోజులు గ్యాప్ ఉన్నాయని చెప్పానుగా, అందుకు మధ్యలో డేట్స్ అలా వస్తాయి. 1 నుంచి 1కి 1 నెలలే కదండి అనకూడదు, మనకు కుదరదు అది. ఇక్కడ డేట్లు మారిన, అందుకే 25 మార్చ్. ఇప్పుడు అక్కడి నుంచి లెక్క పెడితే మీరు అక్కడ చదవండి, ఎవరైనా చదవడానికి కనబడుతుందా? చదవండి. మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు చెప్పండి, మార్చి నుంచి డిసెంబర్కి ఎన్ని నెలలు చెప్పాలి? మార్చి నుంచి డిసెంబర్కి ఎన్ని నెలలు అండి? 9 months. ఈ 9 months ఈవిడికి కన్ఫర్మ్ అయ్యాయి. ఎప్పుడు పుట్టుండాలి అని దాన్ని, ఆవిడకి 23 ఉంది కదా నెంబరు, ఆ 23కి 25కి దీనికి నెలకు సరిపోయే రోజులు కలిపితే 25 వచ్చింది అని క్యాథలిక్ ఊహించి చెప్పింది. నెంబర్ బాగా వినాలి. తేదీని ఊహించి చెప్పిందేమో తప్ప, మరలా తేదీని ఊహించి చెప్పారేమో తప్ప, మళ్ళీ చెప్తున్నాను, నెల మాత్రం పక్కా. నేను జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. అసలు దీని లెక్కలేంటి, క్యాలెండర్ ఏంటి, వాళ్ళు ఎలా లెక్క ఎట్టారో చెబితే నేను చెప్తున్నాను మనకి పిచ్చి ఎక్కుతుంది, అంత లెక్క ఉంది. అభియ తరగతిని ఎలా బయటికి లాగారు, దీన్ని ఎలా కోట్ చేశారు, దీన్ని ఎలా కలిపారు, ఈ డేట్స్ ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు, ఇదో పెద్ద సబ్జెక్ట్ అండి. దాని పేరే క్యాలెండర్ సబ్జెక్ట్ అంటారు, క్యాలెండర్ హిస్టరీ అంటారు. క్యాలెండర్ మీద పెద్ద చరిత్ర ఉంది. వీలైతే వచ్చే వారం మీ ఓపిక, మీ ఆసక్తిని బట్టి, మీరు చేసే కామెంట్ని బట్టి సాంప్రదాయాలు క్యాలెండర్లు అన్నది ఉంది పార్ట్, అది మీకు కావాలి. ఇప్పుడున్న మీ స్పందన బట్టి పార్ట్ 3 ఉంటుంది, లేకపోతే ఉండదు, అంతే. కావాలని వాళ్ళు చేయొద్దని అంటే ఎలా వదిలేడనా చెప్పండి. నీ క్వశ్చన్ చెప్పండి, మీరు అడిగినా అడగకపోయినా చెప్తాం. అది చూద్దాం. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇదంతా చరిత్ర. ఇలా తీసుకొచ్చి ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు చెప్పండి, ఇది ప్యాగన్ తెగలనడానికి ఎక్కడుంది మీకు? కేవలం అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తే, ఇక్కడ వెలిగిస్తే ప్యాగన్ తెగ అయిపోద్దా? అక్కడ ఏదో వాళ్ళు ఏదో వంటలు వండుకుంటే ఇక్కడ వంటలు వండుకుంటే అయిపోద్దా? వాళ్ళు డ్యాన్సులు వేస్తే అయిపోద్దా అని డిసెంబర్ పండగ అనేది హిస్టరీ ప్రకారం, బైబిల్ ప్రకారం ఉంది అని కొంతమంది ఆర్గ్యుమెంట్ ఇలా బలంగా చేశారు. వాళ్ళేమో లేదు, పుట్టినరోజులు మనకు లేవు, అపోస్తులు చేయలేదు, మనకెందుకు ఇవని వాళ్ళు గట్టిగా అలా మాట్లాడారు. ఇదిగో అభియ తరగతి లోక ఇచ్చాడుగా, దీని ప్రకారం సరిపోతుందిగా అని వీళ్ళు మాట్లాడారు. ఇలా చరిత్రలో 2 విషయాలు తెర మీద తీసుకొచ్చారు. ఈ 2 మాట్లాడిన తర్వాత చరిత్రలో పండితుల యొక్క ఈ అభిప్రాయాలు 2 మన తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు బాగా వినాలి. ఈ 2 తరగతులు బాగా విన్నాం, జస్ట్ మనం టచ్ వదిలేసాం. ఈ 2 విన్న తర్వాత ఈ పండితుల యొక్క అభిప్రాయాలు లేదా ఈ రెండిట్లో దేనికి మీరు సపోర్ట్ చేస్తారంటే బాగా వినాలి. దేనికి మీరు సపోర్ట్ చేస్తారంటే పార్ట్ 3లో చెప్తాను దేనికి సపోర్ట్ చేస్తాను. దేనికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఉందని చెప్తున్న వీళ్ళని సపోర్ట్ చేస్తారా, లేదని చెప్తున్న వాళ్ళని సపోర్ట్ చేస్తారా అంటే ముందుగానే చిన్న ఇంటిస్తున్నాను, క్రైస్ట్ని సపోర్ట్ చేస్తాను నేను. బైబిల్ ఏది జ్ఞాపకం చేసుకోమందో దాన్ని సపోర్ట్ చేద్దాం. చరిత్రలో ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తున్నాను, హిపోలియాటస్ ఆఫ్ రోమ్, ఇందాక మనం ఇమేజ్ చూసాం, ఆయన 2004లో చెప్పిన ఆధారం ప్రకారం ఇవి నెలలు అని చూపించాడు. ఆయన చిన్నోడు ఏం కాదు చెప్పింది, ఆయన చెప్తున్నాడు. అగస్టస్ చరిత్ర చెప్పుకొచ్చాడు. ఆ లూకా సువార్త 2వ అధ్యాయం చూపించాడు. క్రీస్తు చనిపోయినప్పుడు ఆ టిబేరియస్ సీజర్, రెబోలియనస్ సీజర్, గయా సీజర్, స్టెపిసియస్, ఇంకా ఎవరైతే ఉన్నారో సాట్నా వీళ్ళ పేర్లన్నీ పెట్టుకొచ్చాడు. తీసుకొచ్చి వీళ్ళ పేర్లను పెట్టిదిగో ఈ టైంలో జరిగిందని మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే మరి ఇవన్నీ దీని సంగతులు ఏంటంటే, మరి క్రైస్తవ పండితులు కొంతమంది ఇది రాజులు పెట్టిందిగా, రాజు తెచ్చిందిగా అని అడిగితే అప్పుడు పండితులు దీని వివరణ ఏమిచ్చారంటే, రాజు స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత భక్తులు లేని వాళ్ళందరూ వచ్చి ఇలాంటివన్నీ కలిపేశారు అన్నారు. ఎలాంటివన్నీ కలిపేశారు?
ప్రభు పుట్టింది వాస్తవం, ప్రభు వచ్చింది వాస్తవం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అన్నది ధన్యత. కానీ ఈ జ్ఞాపకం చేసుకునే ధన్యతను ఏం చేశారంటే పండగ వాతావరణం చేసి పడేశారు. ఎలా చేశారు పండగ వాతావరణం? ప్రజలకి పండగలు అంటే బాగా ఇష్టం కనుక. ఎందుకంటే నిజానికి క్యాలెండర్లో పండగలు ఎందుకుంటే చెప్పినా, పండగే లేకపోతే సంవత్సరం తెలియదు. మనం గుర్తుపెట్టుకోండి. ఏదో కనిపెట్టుకుని కూర్చోవాలి కదండి ఏడాది అంతని. ఏదో కనిపెట్టుకుని కూర్చోవాలి వద్దా? అది వస్తుందో చూడాలి ఏదో ఒకటి, లేకపోతే మనకు సంవత్సరం అయినట్టు ఉంటుందా? అందుకే ఫెస్టివల్స్ అనే వాళ్ళు పుట్టుకొచ్చాయి, ఫెస్టివల్స్ అనేవి పెట్టారు. సరే, ఏదేమైనా పండుగలు పుట్టుకొచ్చాయి. ఈ పుట్టుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, అంతా బాగుంది కానీ ఈ అన్యులు అంటే 3వ శతాబ్దం తర్వాత ఈ అన్యులు కొంతమంది పూర్తిగా తెలియకుండా క్రిస్టియన్లోకి వచ్చారు కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారు కానీ ఆచారాలు కూడా కూడబట్టుకుని వచ్చేసారు. యేసుప్రభుని ఎలా ఆరాధిస్తారా అని మీరు అడిగితే, మేము కూడా క్యాండిల్స్ పెడతామండి అన్నారు. మరి క్యాండిల్స్కి క్రిస్టియన్ దగ్గర ఒక డెఫినేషన్ ఉంది అంటే ఉంది. ఏం డెఫినేషన్ ఉంది? పాటలు రాసుకున్నాం, మేము కొవ్వొత్తులం, మేము కరిగిపోతాం అని. ఇంకేం రాస్తాం? మేము కరిగిపోతాం, మేము అరిగిపోతాం అని రాస్తాం. లేదు సరేలే, కరిగిపోదాం, అరిగిపోదాం. కానీ ఈ కొవ్వొత్తులు కూడా ఎక్కడది చెప్పండి? ఎక్కడో ఆ రోమిల పండుగలు ఉన్నది దానిలోనిది అన్నారు. ఇంకొక ఎవరిని ఇచ్చాను నేను లాస్ట్ ఇయర్, మరి ఎంతమంది గుర్తుందో, ప్రపంచ పటంలో నార్త్ పోల్ అని ఒకటి ఉంటుంది, తెలుసు కదండి. బాగా శీతల ప్రాంతం. ఆ శీతల ప్రాంతంలో నార్త్ పోల్లో సూర్యుడు తక్కువ ప్రకాశిస్తాడు. అక్కడ డిసెంబర్ సీజన్ మిడ్కి వచ్చేసరికి సూర్యుడు ఎక్కువ ప్రకాశిస్తాడు. ఈ సూర్యుడు ప్రకాశించిన రోజులు వాళ్ళకి వచ్చే కనుక వెలుగు ఎక్కువ ఉంటుంది, మంచు తక్కువ పడుతుంది. ఈ మంచు తీవ్రత తగ్గుతుంది కనుక ఆ టైంలో అక్కడున్న నార్త్ పోల్లో ఉన్న పీపుల్స్ ఏం చేస్తారంటే, కొంచెం బయటకు వచ్చి ఈ వెలుగు వెలిగించి ఒక మంట వేసుకుని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. ఇది రెండవ వివరణ, మర్చిపోకండి. క్యాండిల్స్ అనేవి ప్యాగన్ ఆరిజిన్లోనే కొంతమంది అంటే కాదు హిస్టరీలో నార్త్ పోల్ నుంచి వచ్చే క్రిస్టియన్లో కానీ కొంతమంది అంటున్నారు. ఎందుకు అక్కడి నుంచి వచ్చాయంటే, ఈ డిసెంబర్ మిడ్ నుంచి ఏమవుతుందంటే, ఈ సూర్యుడు ఎక్కువ వెలుగు వచ్చేసరికి కొవ్వొత్తులు వెలిగించి మంట వేసుకుని చుట్టూ పాటలు పాడుకుని డ్యాన్స్ చేస్తుంటారు. తర్వాత ఆ ఏరియాకి క్రిస్టియానిటీ వెళ్ళిన తర్వాత ఎలాగో మనకు వెలుగు వస్తుంది, వెలుగునిచ్చేవాడు దేవుడు, చక్కగా జరిగించేవాడు దేవుడు, మనం ఏవో పిచ్చి పాటలు పాడు కూడా పిచ్చి డ్యాన్సులు పెట్టి ఆ పాడే పాట ఏదో క్రీస్తు కొరకు పాడదాం, ఆ తిరిగేదో క్రీస్తు కొరకు తిరుగుదామని ఆ క్యాండిల్స్ని అలా తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక వివరణ. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, సంఘ చరిత్రలో మాత్రం వీటిని వెలిగించే గొడవ ఉందా? ఇప్పుడు నవతరం డెఫినేషన్ ఏంటంటే ఇలా చెప్తున్నారు, మేము కరిగిపోవడానికి సింబాలిక్గా చూపిస్తున్నాం, మేము అరిగిపోవడానికి సింబాలిక్గా చూపిస్తున్నాం. దీనికి బిబిలికల్గా రెఫరెన్స్ ఉందంటే దాన్ని గూర్చి లేదు కానీ మ్యాచ్ చేయే రెఫరెన్స్ ఉన్నాయి. ఏం రెఫరెన్స్ ఉన్నాయి? ఆయన వెలుగే జ్యోతి అన్నాడు బాప్టిజం ఇచ్చి యోహాన్ని. మనము లోకానికి వెలుగై ఉన్నాం. ఈ రెఫరెన్స్ దానికోసం కాకపోయినా కొంచెం మ్యాచ్ అవుతున్నాయి కనుక సింబాలిక్గా చూపిస్తే పర్లేదు. కానీ ఇదే వర్షిప్ అంటేనే చెప్పండి గొడవ వచ్చింది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఓ పరిధి ఉంటుందండి, ఆ పరిధిని దాటి దాన్ని విగ్రహం చేసామనుకోండి అదే పాపం. గుర్తుపెట్టుకోండి. ఏదైనా అంటే మరి ఇవన్నీ పెద్దలు ఎందుకు అంగీకరించారు? పెద్దలు వీటన్ని ఎందుకు చేసుకున్నారు? ఎందుకు వీటిని అడాప్ట్ చేసుకున్నారు? దీన్ని ఎందుకు ఇలా తీసుకొచ్చారు? దీన్ని ఎందుకు రీప్లేస్మెంట్ చేశారు? ఎందుకు ఇలా చేశారంటే పెద్దలకు ఒక విధి విధానాలు ఉండేవంట ఆ రోజుల్లో. ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా ఎవరిని ప్రకటించాలనుకున్నారట? క్రీస్తును ప్రకటించాలనుకో, అంటే ప్రతి ఈవెంట్ని క్రీస్తు వైపు కేంద్రీకరించాలనుకున్నా. అందుకు ఆరోగ్యకరమైన కొన్ని వాటిని సంఘంలోనికి పెద్దలు కూడా ఏమనకుండా అలా వదిలేశారట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? ఇదేం మనకు తెలియకుండా మనం కేవలం ఈ కొవ్వొత్తులు వెలిగించడానికి పెద్దపీట వేసామనుకోండి. నేను ఎప్పుడు చెప్తాను జోకు, మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను ముగిస్తాను. ఇక మొదట పాస్టర్ గారు వెలిగిస్తారు, తర్వాత పెద్దలకు వెలిగిస్తారు, తర్వాత డయస్ మీద ఉన్న వాళ్ళందరూ వెలిగిస్తారు, తర్వాత అలా ఒకరొకరు అలా వెలిగించుకుని ఒక సింబల్ చూపిస్తారు. ముందు నేను వెలిగాను, తర్వాత వీళ్ళని వెలిగించాను, తర్వాత వీళ్ళందరూ మిమ్మల్ని వెలిగించారని ఒక సైన్ అన్నమాట. కానీ ఈ లోపల ఒకటి ఏం చేయడంటే వెనకాల నుంచి వెలిగించాడు. వెనకాల నుండి అలా వెలిగించారంటే పాస్టర్ గారికి డౌట్, అగ్గిపెట్టి ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు అని. అగ్గిపెట్టి ఎక్కడి నుంచి? ఆడు జేబులేసి తిరుగుతున్నాడు. ఇంకా చెప్పండి మారలేదు బ్యాచ్ అనమాట. ఇలా మారిన బ్యాచ్ వచ్చి క్యాండిల్స్ వెలిగించి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే పరలోకం ఏమంటే చెప్ప, ఎవడరా మీరు చుట్టల బ్యాచ్ అని అడుగుతుందా చెప్పండి? అడుగుదా? మార్పు లేని ఆచారమైన, మార్పు లేని పండగ అయినా, క్రీస్తు మన హృదయాల్లో వికసించని ఏ ఈవెంట్ అయినా అది వ్యర్థమైన అన్యాచారం అవుతుంది తప్ప
అది క్రీస్తుకి మహిమను తీసుకురాదు. మనమే చేస్తాం 25 డిసెంబర్ 25 కాకినాడ చర్చిలో చేస్తాం. దేనికి పెద్ద పెట్టేస్తాం అంటే వాక్యానికి, ఆయన పుట్టుకు పెద్ద పెట్టేస్తాం. ఎప్పుడు పిలవని ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజా, ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వాక్యం వినాలంటే ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటారో తెలుసా? క్రిస్మస్ అనే ప్లాట్ఫామ్ మీద ఉంటారు వాళ్ళు. సిఆర్ రెడ్డి కాలేజ్కి వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్. అక్కడ స్టూడెంట్స్ అందరూ అక్కడ కూర్చొని వినాలంటే ఈరోజు మీకు సబ్ పెట్టాం, క్రైస్తవులు సబ్ పెట్టాం, మీరు రండి అంటే వస్తారా? ఇప్పుడు వాళ్ళకు ఉపయోగించే ప్లాట్ఫామ్ ఏంటో తెలుసా? క్రిస్మస్ అని ఒక డయాస్ వేసి క్రైస్తవ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవ పిల్లలు డయాస్ వేసి ఎక్కడి నుంచి అన్న వీళ్ళకి సత్యం చెప్పి ఒక్కరినైనా మార్చండి అంటే, ఇప్పుడు యేసుప్రభు ఎందుకు పుట్టాడో ఆ ఏదుకును ఉపయోగించుకుని చెప్తే ఇది సరి అయిన క్రిస్మస్ కదా చెప్పండి. విజయవాడ దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను నేను. కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఉపయోగపడింది తెలుసా? క్రిస్మస్ అనే డయస్. ఇక్కడ జిఎస్ఎల్ ఉంది, ఇక్కడ జిఎస్ఎల్ ఉందిగా. ఎవరైతే ఉన్నారో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అందరూ కలిసి పెట్టుకున్నారు. వాళ్ళందరూ పెట్టిన దాంట్లో ఆయన పిలిచారు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళిన క్రిస్మస్లు ఇవన్నీ. వాళ్ళందరూ ఇప్పుడు వాక్యం వినాలంటే ఏ డయాస్ ముఖ్యం చెప్పండి? క్రిస్మస్. ఎంప్లాయీస్ క్రిస్మస్ ఉన్నాయి, లాయర్ క్రిస్మస్ ఉంది, స్టూడెంట్స్ క్రిస్మస్ ఉన్నాయి, వ్యాపారవేత్తల క్రిస్మస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎప్పుడు వాక్యం వింటారంటే సరి అయిన వేదిక చెప్పండి, క్రిస్మస్ వేదిక. దీన్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే మళ్ళీ చెప్తున్నాను, ఇది తప్ప ఒప్ప కాదు. ముందు ఒకడు వచ్చి కూర్చుంటున్నాడు. ఆ కూర్చున్న వాడికి ప్రభువుని ఎలా పరిచయం చేయాలని ఉపయోగించుకుంటే నీ క్రిస్మస్ అర్థవంతమైన క్రిస్మస్. అది చూపించట్లేదు. ఏం చూపిస్తున్నారు చెప్పండి? ఈ అన్యులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మన క్రిస్మస్లో ఏం చూపిస్తారు చెప్పనా? సుక్క పుట్టింది, సుక్క పుట్టింది, సుక్క పుట్టింది, సుక్క 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 డీజే 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 సుక్క 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 అయిపోయింది అంతే. ఏమన్నారు అక్కడికి వెళ్ళంటే, మాకు పిక్క పిక్క అని ఏహారు మా సంబరంలో, ఇక్కడ సుక్క సుక్క అని ఏహారు అన్నారు అంతే. ఇక ఏముంది చెప్పండి? వాళ్ళు వచ్చిన తర్వాత మా సంబరాల్లోనే ఎలా ఎగురుతాంరా, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి. మా సంబరంలో, మా ఊరేగింపులో కూడా ఇలాగే ఎగురుతాంరా, మీరు అలాగే ఎగురుతున్నారు ఏంట్రా? సేమ్ అంటే మా పండగ మాది, నీ పండగ మీది. మనమేనండి క్రీస్తు పుట్టుకని అర్థవంతంగా వెళ్ళకుండా ఆపేస్తున్నాం మనం. పెద్దలు అది చేయలేదు. క్యారీలు వెలిగించారా? వెలిగించండి. ఇది తప్పు కాదు అనుకున్నప్పుడు దాన్ని ఒక అర్థవంతంగా మార్చారు. ఏవేవి ఉండాలో ఆ పరిధులు నటకించారు. కొన్ని వాళ్ళకి తెలుసండి, పెద్దలకు, పండితులకి, ఇవి వద్దు, ఇవి ప్యాగన్ రిలీజియన్ నుంచి వచ్చినవే అని ఆపేశారు. సత్యం ఎలా తీసుకెళ్ళాలి ప్రతి ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. అందుకే చూడండి, ఇప్పటికీ మిషనరీలు వెళ్తే ఈ కోయి తెగల మధ్యకి, రిమోట్ ఏరియాల మధ్యకి మిషనరీలు వెళ్తే వాళ్ళ మధ్య పెద్ద పెద్ద డాక్టర్లు చదువుకున్న మిషనరీలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్యాన్సులు చేస్తూ వర్షిప్ చేస్తారు. నేను వెళ్ళాను ముంబై మిషనరీ టూర్కి. వాళ్ళు డ్యాన్సులు చేస్తూ వర్షిప్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత బైబిల్ ప్రకారం మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అన్నాం అనుకోండి, అంటారు వాళ్ళు. వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలాగా, చిన్నపిల్లల స్టేజ్లో ఉన్నారు కనుక ఇది ఇలా ఉండాలి, అతి ఉండకూడదు అని చెప్పి అర్థవంతంగా ఆరాధన జరిగించి వాళ్ళ విధానాలు మార్చి క్రీస్తుని ఇలా వెలిగించాలని నేర్పించారు వాళ్ళకి. అందుకే పెద్దలు ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఆ రోజుల్లో మన పూర్వం మన డయాసుల మీద మన సనాతన ధర్మాల్లో నాటికలు పిచ్చి ఎక్కువ. పబ్లిక్ తెలుసు కదండి, నాటికలు పిచ్చు. బుర్ర కథ, ఆ కథ, ఈ కథ, కథలు అలా వినేవారు పబ్లిక్. అదే డయాస్ని మన పెద్దలు ఉపయోగించారు. ఈసారి బుర్ర కథ కాదు, ఒక కొత్త కథ. ఆ కథ ఏంటో తెలుసా? మరియమ్మ అని ఒక ఆడపిల్ల ఉంది, యోసేపు అని ఒక మగపిల్లోడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ కన్యపిల్లి లోపు గర్భవతి అయింది. పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చింది, ఈ మసూలు బాసింది కనడానికి. ఇదంతా ఏంటి సార్ అంటే, ఇదంతా ఏంటి సార్, ఇది నిజంగా జరిగిన కథ లేకపోతే కథ ఏంటి సార్ ఈ నాటికంటే, ఆ నాటికంతా అయిన తర్వాత పెద్ద అయిన పాస్టర్గా లేసి ఇలాంటి మైక్ పట్టుకుని ఒక మాట చెప్పేవాడు, దేవుడు ఇలాగే మీ కొరకు ఈ లోకంలో పుట్టాడని చెప్పేవాడు. ఇలా ఉపయోగించుకున్నారు మన పెద్దలు. రాను రాను మన క్రిస్మస్లు ఏమైపోయాయి తెలుసా? డీజే డ్యాన్స్లు అయిపోయాయి, లైట్స్ ఆన్, పొగలు, అడావుళ్ళు, వర్షిప్పులు, గట్టిగా పాడడం. ఈ మధ్య పేరు నేను ఎత్తకూడదు కానీ డ్యాన్స్లో యూత్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ యూత్ బాగా రెచ్చిపోతున్నారు. దేనికో తెలుసా? డ్యాన్స్, వర్షిప్ డ్యాన్స్. దేనికయ్యి వర్షిప్ డ్యాన్స్ అంటే, ఇది డేవిడ్ డ్యాన్స్ అంటున్నారు. డేవిడ్ డ్యాన్సా? డేవిడ్ అలాగే వేసాడా? డేవిడ్ గారు డ్యాన్స్ చేసినందుకు ఉజ్జా చచ్చిపోడు తెలుసా? డేవిడ్ డ్యాన్స్ చేసినందుకు ఉజ్జా చచ్చిపోడు. మీరు డ్యాన్స్ చేసినందుకు ఉజ్జా చచ్చిపోడు. ఈసారి మీరే చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీ డ్యాన్స్ వల్ల ఎవరిని మారుస్తారు? పైగా మళ్ళీ ఈ డ్యాన్సుల కోసం తప్పు అని చెప్పిన వాళ్ళకి మళ్ళీ చమత్కారంగా మన మీద ఒక నింద. ఏమని చెప్పినా, దేవుణ్ణి ప్రేమించడం రాదు, దేవుణ్ణి ఆరాధించడం రాదు, దేవుణ్ణి ఎంజాయ్ చేయడం అందరూ. దేవుణ్ణి ఎలా ఎంజాయ్ చేస్తావు? మెడ మీద కత్తెట్టి ఏసుకు జై కొడతావా, మంత్రికి జై కొడతావంటే ఏసుకే జై కొడతాను, క్రీస్తునందు ఆనందిస్తాను.
ఇది ఎంజాయ్ చేయడం అంటే. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అన్నాడు పౌలు. ఎలాగ ఆనందించాలంటే ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు, శ్రమలు పొందే కొలది ప్రభునందు ఆనందించండి. సరసాల్లో పడినప్పుడు ఆనందించండి, శ్రమల్లో పడినప్పుడు ఆనందించండి, దులుమారినప్పుడు ఆనందించండి, ప్రభునందు ఆనంది. ఇది కదా మనం ఎంజాయ్ చేయాల్సింది. నా ప్రభు ఎందుకు పుట్టాడో నేను చెప్పాలి, నా ప్రభు ఎలా జీవించాడో చెప్పాలి, నా ప్రభు ఎలా మరణించాడో చెప్పాలి, నా ప్రభు ఎలా తిరిగి లేచాడో చెప్పాలి. దీని క్యాలెండర్లో కొన్ని గీతలు గీసుకుని ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నారు కనుక ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకునే చెప్పాలి. అలాగే జనాలకు క్రిస్మస్ అనేది అలవాటు అయిపోయింది కనుక 1వ తారీఖున మొదలెడతాం మన క్యాలెండర్లో. డిసెంబర్ క్రిస్మస్లో 1వ తారీఖుని, మళ్ళీ జనవరి 2, 3వ తారీఖు వరకు లైన్గా క్రిస్మస్లే. మనకి అన్ని క్రిస్మస్లు ఎదుగులు ఉపయోగిస్తాం, అందరికీ వాక్యం చెప్తాం. ఇప్పుడు చెప్పండి, 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. చెయ్యొచ్చా చేయకూడదంటే మన ఆన్సర్ నేను చెప్తున్నాను, చెయ్యండి, అర్థవంతంగా చెయ్యండి, ప్రభువుకి మహిమ వచ్చేలా చెయ్యండి, వాక్యానికి పెద్దపీట వేయండి, అన్యులకి క్రీస్తు వెలుగు ప్రకాశించేలా వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వండి. ఎందుకంటే డ్యాన్సులు వద్దు, అడావుళ్ళు వద్దు, లైట్స్ ఆఫ్స్ వద్దు, లైట్స్ ఆన్ వద్దు. స్పెషల్ సింగర్ని తీసుకొచ్చి, అంటే ఈ ప్రెసిడెంట్ గారి తాలికి వీళ్ళ తాలికి ఉంటారులేండి, ఈ స్పెషల్ థింగ్ టైం వేస్ట్ చేయకండి. అర్థవంతమైన పాటలు ఇలాంటి సహోదరులు ఎవరైనా ఉంటే పాడించండి. చక్కటి పాటలు ఉండేవి, అందాల తార అని, చక్కటి పాటలు ఉన్నాయి, అందాల తార అని. ఇంకా మంచి పాటలు ఉన్నాయి, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు వలీవల కొండ. ఇలాంటి పాటలు పాడండి. ఆ పాటలో ఒక మెసేజ్ ఉంది, ప్రభు పుట్టుకుంది. ఇది చరిత్ర, ఇది పార్ట్ 2. ఇంకేమున్నాయి తెలుసా? ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాలు. ఏముంటాయి సార్ ఆచార సాంప్రదాయాలు అంటే? చెట్టు తెలుసు కదా, క్రిస్మస్ చెట్టుకు ఒక గంట పక్కన తాత నవ్వకుండా మంచి అయినాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి? అలా మెల్లగా క్రైస్తవ చరిత్రలోకి వచ్చాయి. ఇవన్నీ తప్పుగా కొన్ని ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. వీలైతే మీ ఓపుకుంటే, మీ ఆసక్తి ఉంటే, మీ కామెంట్ని బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి పార్ట్ 3 మాట్లాడదాం, లేకపోతే లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.